నమస్కారం శ్రీనివాస్ గారు, బాగున్నారా? ఊహించారా ఫస్ట్ మీ మెడలో కండవా మారిందని ఎప్పుడన్నా ఊహించారా? రాజకీయాల్లో వచ్చిన కాడి నుంచి ఇలాగ మార్పు అనేది వస్తుంది నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు సార్. పర్టికులర్గా బొద్దాన్ గారి విషయంలో ఈ ఘటన అనుకోవాలి. నా రాజకీయ జీవితంలో ఇలాంటి మార్పు అనేది ఒక సంచలనమైంది. ఎందుకని ఒకేసారి ఇంత మార్పు? కాంగ్రెస్లో ప్రయాణం చేశారు, వైఎస్ఆర్సీపీలో ప్రయాణం చేశారు. ఒక్కసారికి ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడంలో మీకున్న ఆంతర్యం లేదంటే మీలో ఉన్న అంతరాత్మ మిమ్మల్ని ఏం ప్రశ్నించింది? చివరి క్షణం వరకు నాదే టికెట్ అని చెప్పారు. సార్ రోడ్ లేదు, డ్రైన్ లేదు, లేకపోతే పంప్ తాగడానికి ఒక బోర్ వేయించడని అన్నప్పుడు నా డివిజన్ 4వ డివిజన్ ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మేము ఓట్లేసేది మేము ఏ పార్టీకి మీకు ఇచ్చిన ఓపైనా మీకు టికెట్ మ్యాండేట్ ఇచ్చిన ఓపైనా సరే మేము గెలిపించుకుంటామని ఆ 4వ డివిజన్ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి అధ్యాయం అంతా కూడా ఆందోళన చేస్తేనే పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే మీరు చెప్పిన ఆళ్ళ నాని గారు చివరి నిమిషం వరకు అనే పదం 2024 వరకు అదే చివరి నిమిషం వరకు అందరినీ అలా నడిపించుకుంటూ వచ్చి మీలాంటి వాళ్ళందరినీ పార్టీని మారే పరిస్థితికి చివరి నిమిషమే పార్టీ మారే పరిస్థితి తీసుకొచ్చినారు. పోలీసులు దెబ్బలు తిన్నా, లాఠీ దెబ్బలు తిన్నాను, 2 సార్లు జైలు కూడా తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో పడేశారు. దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను 5 సంవత్సరాలు చాలా మదన పడిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నా. అయితే నాన్నగారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వచ్చారో అప్పుడు నన్ను పార్టీ అధ్యక్షుడిగా తీసేశారు. ఎమ్మెల్యేగా పోటీలు అంటే ఆళ్ళ నాని గారి పోటీగా ఉన్నారన్నా? అంతేనండి. ఎమ్మెల్యే ఆస్పిరెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తారు మీరు. నమస్తే, ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యారావు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో రాజకీయ నాయకుల జాతకాలు ప్రజలు మార్చేశారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆయా పార్టీలో కొనసాగుతున్న నాయకులు, 24 సార్వత్రిక ఎన్నికలు ప్రజా తీర్పు మార్పు కోరుకున్న కారణంగా గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు నాయకులు ఉన్న వాళ్ళంతా కూడా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇప్పటికే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు ఇతర పార్టీలకి, కొంతమంది టీడీపీకి, జనసేనకి జాయిన్ అయి ఉన్నారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నియోజకవర్గం అంటే రాజకీయ చైతన్యవంతమైన నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో 2004 నుండి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. 2004, 2009, 2014 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రాతినిధ్యం పార్టీగా పోటీ చేసింది. ఓడిపోయారు, కానీ వైసీపీ పోటీలో ఉంది. 14లో, 19లో వైఎస్ఆర్సీపీ పోటీలో ఉంది, 24లో కూడా వైఎస్ఆర్సీపీ పోటీలో ఉంది. ఘోర ఓటమిని చవి చూసింది. మరి ఇవాళ ఎంటీవీ బర్నింగ్ షోలో మరి రాజకీయాల పరంగా దాదాపుగా 25 సంవత్సరాలు పైబడే ఈ రంగంలో ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్గా రాజకీయ అరంగేట్రం చేశారు బొద్దాని శ్రీనివాస్ గారు. మరి ఈవేళ ఆ రాజకీయాలు అడుగుపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలు అడుగుపెట్టారు. ఇండిపెండెంట్గా ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీలోనే 2004 జరిగిన
కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అప్పటికి మున్సిపాలిటీ తర్వాత కార్పొరేషన్ అయింది. మరి అప్పుడు ఇండిపెండెంట్గా గెలిచారు, 4వ డివిజన్ నుండి పోటీ చేశారు, విజయం సాధించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్సీపీ. నిన్న మధ్యాహ్నం ఇదే టైం వరకు వైఎస్ఆర్సీపీ కండువ, వైఎస్ఆర్సీపీ పార్టీ భారం, ప్రజల భారం, కార్యకర్తల భారం భుజస్కంధాల మీద వేసుకుని మోసిన బొద్దాని శ్రీనివాస్ గారు ఒక్కసారిగా టర్న్ అయ్యారు. కారణాలు ఏంటి, ఎందుకు టర్న్ అయ్యారు? ఇన్ని సంవత్సరాలు దాదాపుగా 2011లో వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసినప్పుడు ఏలూరులో జెండా కట్టలేని, జెండా పట్టుకు తిరగలేని రోజుల్లో కూడా ఒకే ఒక్కడుగా జెండా పట్టుకుని మరి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిగారితో జెండా పట్టుకుని ఇద్దరు స్టార్ట్ అయితే, ఏలూరులో బొద్దాని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకు స్టార్ట్ అయ్యారు. మరి ఈవేళ మెడలో పసుపు రంగు కలర్ జెండా. మరి నాకు తెలిసి ఏలూరులో బొద్దాని శ్రీనివాస్ గారు ఈ పసుపు రంగు కలిగిన జెండా మెడలో వేసుకుంటారనేది ఏలూరు ప్రజలు కానీ, మరి శ్రీనివాస్ గారికి జిల్లాలోనే కాదు రాష్ట్రాల అన్ని జిల్లాల్లో మంచి పరిచయాలు ఉన్న నాయకుడు. ఎవరు ఊహించి ఉండరు, శ్రీనివాస్ గారు కూడా ఊహించి ఉండరు. కానీ రాజకీయ పరిస్థితులు, కాలం ఎప్పుడు ఎవరిని ఏ దిశ మారుస్తుందో తెలియదు ఇవాళ. అలాంటి పరిస్థితులు ఇవాళ బొద్దాని శ్రీనివాస్ గారు ఇప్పటికీ 24 గంటలైంది వైఎస్ఆర్సీపీ కండువా పక్కన పెట్టి టీడీపీ కండువా మెడలో వేసుకుని. మరి ఎందుకు పార్టీ మారారు, కారణాలు ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీలో ఉండి ఆకస్మిక నిర్ణయాల్లో ఏంటి, ఆంతర్యం ఏంటి? నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల్లో కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఎంటీవీ బర్నింగ్ షో ఒక ప్రజలకు క్లారిటీ కోసమే ఈరోజు బొద్దాని శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ పెట్టాం. మరి బొద్దాని శ్రీనివాస్ గారు అంతరంగం ఏంటో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఎంటీవీ బర్నింగ్ షోలో ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. మాణిక్య గారు. ఓకే, ఏంటి ఒకేసారిగా ఊహించారా? ఫస్ట్ మీ మెడలో కండవా మారిందని ఎప్పుడన్నా ఊహించారా? నేను రాజకీయాల్లో వచ్చిన కాడి నుంచి ఇలాగ మార్పు అనేది వస్తుంది నా లైఫ్లో ఇప్పుడు అనుకోలేదు సార్. ఊహించిన పరిణామం ఇది. పర్టికులర్గా బొద్దాని గారి విషయంలో ఈ ఘటన అనుకోవాలా? నా రాజకీయ జీవితంలో ఇలాంటి మార్పు అనేది ఒక సంచలనమండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా ఎప్పుడు కూడా నేను ఊహించడం కానీ అలాంటి ఆలోచన కానీ ఎప్పుడు జరగలేదు. ఎందుకని ఒకేసారి ఇంత మార్పు? కాంగ్రెస్లో ప్రయాణం చేశారు, వైఎస్ఆర్సీపీలో ప్రయాణం చేశారు. ఒక్కసారికి ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడంలో మీకున్న ఆంతర్యం లేదంటే మీలో ఉన్న అంతరాత్మ మిమ్మల్ని ఏం ప్రశ్నించింది? నేను 2004లో మీరు చెప్పినట్టుగా రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. 2005లో జరిగినటువంటి అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో నేను ఫస్ట్ టైము మరి కాంగ్రెస్ పార్టీ నా ఓట్ అంటే నేను ఎక్కువ కృష్ణ గారి అభిమాని, సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని. నేను ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మరి ఆయన ఎంపీగా పోటీ చేసినప్పటి కాడి నుంచి కూడా ఆయన అభిమానిగా, సినిమా హీరోగా అభిమానిస్తూ పొలిటికల్గా కూడా ఆయన అభిమానించే రీతిగా మరి కాంగ్రెస్ పార్టీ నేను కూడా ఫేవర్గా ఉండేవాడిని. మరి తర్వాత మా ప్రాంతమైన 4వ డివిజన్లో ఆ టైంలో రిజర్వేషన్ బీసీ జనరల్ అయింది. ఆ జనరల్ అయినప్పుడు నా ప్రాంతం ప్రజలందరూ కూడా మీరు రాజకీయాలకు వస్తే బాగుంటుంది, మీరు బాగా మాలాంటి వాళ్ళు పేదవాళ్ళకి ఏదైనా పని చేయగలరని చెప్పి మరి మా యొక్క అంటే నేను నివసిస్తున్న ప్రాంతం పక్క డివిజన్ అది జనరల్ అయింది. ఆ ప్రాంత ప్రజలు స్వయంగా ఇక్కడికి వచ్చి నన్ను అడగడం, దాన్ని నేను పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి అప్పుడే నాని గారు పరిచయం వెళ్ళి ఆయన సార్ టికెట్ నాకు 4వ డివిజన్కి బీసీ జనరల్ అయింది కాబట్టి నాకు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తాను, మంచి మెజారిటీతో గెలిపొందుతానని నానిగారిని అడగడం. కొన్ని అనివార్య కారణం వల్ల అప్పుడున్నటువంటి ఎంపీ గారు కావూరు సాంబశివరావు గారు అబ్జెక్ట్ చేసి ఆయనకి ఆ 4వ డివిజన్ సంబంధించి వేరే వ్యక్తిని అక్కడ ఉన్న
గతంలో పాత లీడర్ ఉన్నటువంటి సీనియర్ లీడర్ లావేడి రామాయణ గారు ఉన్నారు. మరి అతనికి ఇవ్వాలని చెప్పి నన్ను ఇబ్బంది పెడతాం, అదే టికెట్ రాకుండా అడ్డుపడడం జరిగింది. దాంట్లో నాని గారు కూడా చివరి క్షణం వరకు నాదే టికెట్ అని చెప్పారు. నేను ప్రచారం కూడా చేసుకోమన్నారు. ప్రచారం కూడా చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా నామినేషన్ ఇంకా 2 days వేస్తామనగా ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటి పరిణామం చేయగానే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ప్రజలు కూడా ఆ యొక్క వ్యతిరేక అంటే ఆ యొక్క ఇన్సిడెంట్ని ఆ డివిజన్ ప్రజలు కూడా తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అప్పటికి ఒక 2-3 నెలలు నేను చాలా హార్డ్ వర్క్ చేసిన ఆ డివిజన్లో. రూట్లు లేవు, డ్రైన్లు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు. అలాంటి ప్రాంతం బాగా మురికివాడ ప్రాంతం అనేది, బాగా వెనకబడ్డ ప్రాంతం అది ఆ డివిజను. నేను ఇంకా ఇప్పుడు జరిగేది ఎలక్షన్ ఏంటి, తర్వాత ఎలక్షన్ జరిగే వచ్చే ఫండ్స్తో చేయించవచ్చు. ముందు ఆ ప్రాంతంలో ఆ డివిజన్లో నేను వెళ్తున్నప్పుడల్లా సార్ రోడ్ లేదు, డ్రైన్ లేదు, లేకపోతే పంప్ తాగడానికి ఒక బోర్ వేయించడానికి అన్నప్పుడు నా డబ్బులతో, నా సొంత డబ్బులతో మరి బోర్లు వేయించడం, మామూలుగా మట్టి అదంటే రబ్బీస్ అన్ని ట్రాక్టర్లతో తోలించి ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ అయితే వర్షాకాలం కరెక్ట్గా వర్షాకాలం టైం అది అన్నీ కూడా చేయడం. ప్రజలు కూడా బాగా ఆనందపడ్డారు, హర్షించారు. టికెట్ కోసం రాలేదు, చివరికి టికెట్ రాదన్నప్పటికీ నేను పట్టించుకోకపోయినా సరే నా డివిజన్ 4వ డివిజన్ ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మేము ఓట్లేసేది మేము ఏ పార్టీకి మీకు ఇచ్చినా మీకు టికెట్ మ్యాండేట్ ఇచ్చినా సరే మేము గెలిపించుకుంటామని ఆ 4వ డివిజన్ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి నన్ను ఆ రోజున ఇండిపెండెంట్గా బలవంతంగా వేయండి మేము ఉంటాం ఒక సపోర్టు మరి నాకు ఇవ్వడం ఇప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. వాళ్ళు ఆ టైంలో ఎలక్షన్లో బలవంతంగా నన్ను నిలబెట్టి పోటీ చేయించడం, ప్రచారం కూడా ముందుండి నన్ను నడిపించి ప్రతి ఇంటింటికి దగ్గర 3,800-4,000 ఓట్లు ఉన్న ఆ యొక్క డివిజన్లో మరి ఏలూరుకే కాకుండా ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి హైయెస్ట్ మెజార్టీతో నన్ను నా 4వ డివిజన్ ఇండిపెండెంట్గా మరి ఎటువంటి మ్యాండేట్ లేకపోతే ఇండిపెండెంట్గా నాకు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీ, జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇండిపెండెంట్ గెలిపించిన మరి ఆ ప్రజలందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటాం సార్. మీరు అది కూడా ఆందోళన చేస్తేనే మీరు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అయ్యారు. మీరంటే ప్రజలు, మిమ్మల్ని కోరుకున్న ప్రజ అనుకోవచ్చు. మళ్ళీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు భారీ ఎత్తున ఆందోళన, అంటే బొద్దాని గారి రాజకీయ అధ్యాయం అంతా కూడా ఆందోళన చేస్తేనే పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మీరు చెప్పిన ఆలా నాని గారు చివరి నిమిషం వరకు అనే పదం 2024 వరకు అదే చివరి నిమిషం వరకు అందరినీ అలా నడిపించుకుంటూ వచ్చి మీలాంటి వాళ్ళందరినీ పార్టీని మారే పరిస్థితికి చివరి నిమిషమే పార్టీ మారే పరిస్థితి తీసుకొచ్చింది అనుకోవాలా? ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పే ముందు ఒక చిన్న సబ్జెక్ట్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మరి ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం, కడప ఎంపీగా పోటీ చేయడం, ఆ టైంలో ఎలక్షన్ వర్క్ చేయడానికి ముందు ఆయన పరిచయం చేసుకోవడానికి నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను తీసుకెళ్ళి నా జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేయడం జరిగింది పులివెందులలో. అప్పుడు ఆ యొక్క కడప కాన్స్టిట్యున్సీకి సంబంధించి బద్వేల్ అనే ఒక నియోజకవర్గాన్ని నన్ను ఎలక్షన్ వర్క్ పురమాయించడం, అదేవిధంగా ఆ యొక్క ఎలక్షన్లో అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం, తర్వాత ఓదార్పు యాత్ర అనేది ప్రారంభించడం. ఓదార్పు యాత్ర అయితే సార్ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు నుంచి స్టార్ట్ అయిన ఏలూరులో మొట్టమొదటి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఓదార్పు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే, ఆయన కారు వెనక నా కారు కూడా ఉండేది, మీకు ఎవిడెన్స్ కావాలంటే చూపిస్తాను. ఆయన ఒకరోజు కారు ఒక ప్రాంతానికి పనిచేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ పిఎలతో చెప్పి నా స్కార్పియోలో కూడా ఒక రోజు అంతా తిరగడం జరిగింది. అంటే అంత రిలేషన్షిప్ జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఆ 2009 నుంచి కానీ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎంతో కష్టపడి ఆయన వెనకాల ఒక సైనికుడిగా నేను కూడా ఆయనకి వెనకాల తిరగడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2011లో స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో మరి జిల్లాలోనే మొట్టమొదటి జెండా ఎగరేయడం కూడా మరి నేను మన మోషన్ రాజు గారిని తీసుకొచ్చి ఏలూరు నడిబొడ్డైనటువంటి ఫైర్ సైన్స్ సెంటర్లో మరి మొట్టమొదటి జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మరి నేను మోషన్ రాజు గారు మా ఇద్దరు చేతుల మీదుగా ఆ ఏలూరు నగరంలో, అంటే ఏలూరు హెడ్ క్వార్టర్ పశ్చిమ గోదావరి జిల్లాకి, మరి అటువంటి ఏలూరు హెడ్ క్వార్టర్లో
మరి ఎక్కడ కూడా ఎగరైన జెండాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మేము మొట్టమొదటిసారి ఎగరేసాం. అప్పటి నుంచి కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, పోలీసులు దెబ్బలు తిన్నా, లాఠీ దెబ్బలు తిన్నాను. 2 సార్లు జైలు కూడా తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో పడేశారు. ఆ 2 కేసుల మీద ఒక కేసు అయితే 5 సంవత్సరాలు తిరిగాను సార్ కోర్టుల చుట్టూ, ఇంకో కేసు అయితే 4 సంవత్సరాలు మరి కోర్టుల చుట్టూ. కేవలం పార్టీని నడిపిస్తాను ఒకే ఒక్క కారణంతో నన్ను ఎన్నో రకాలుగా కేసు పెట్టింది ఎవరు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు సార్. అప్పుడు వైసీపీలు ఉండగా అప్పుడు వైసీపీ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మరి నన్ను కేసులు బనాయించి మరి నన్ను ఇబ్బంది పెట్టి బొట్టి వసంత కుమార్ గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు నన్ను కోర్టులో అది కేసు బనాయించి నన్ను చేశారు. అలాంటి విషయాల్లో కూడా ఎదుర్కొని పోరాటం చేసి మరి పార్టీని అధికారం తీసుకురావడానికి 2014లో కూడా ఎలక్షన్లో చాలా కష్టపడ్డాం, ప్రాణాలు తెగించాం. చాలామంది కార్యకర్తలను ఏలూరులో 50 డివిజన్లో కూడా ఏ డివిజన్ కూడా ఒక కార్యకర్త లేకపోయినా సరే నేనే క్రియేట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక జెండా ఇచ్చి మన బయటకు తీసుకొచ్చి కొత్తగా నేను ఆ సైనికులను తయారు చేసిన సంగతి ఏలూరు ప్రజలందరూ కూడా తెలుసు, అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలుసు. మరి అట్లాగే 2019 వరకు కూడా మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడ్డాం, 2009 నుంచి కష్టపడ్డాం. 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో, పదవులతో అయితే నేను ఎప్పుడు ఆశపడి నేను కష్టపడలేదు సార్. కేవలం వైఎస్ఆర్ మీద అభిమానం. అతని బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నారు, ఆయన రోడ్ల మీద పడ్డారు. అటువంటి వ్యక్తికి మన వంతు సహకారం అందించాలని ఒకే ఒక ఆలోచనలతో నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డాం. మరి దానికి ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. ఎంతోమంది మా సొంత పార్టీ వాళ్ళు నన్ను వెన్నుపోటు పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినప్పుడు కూడా నిలబడి నేను ధైర్యంగా ముందుకెళ్ళి నేను పార్టీని 2019లో మరి అధికారం తీసుకురావడానికి ఏలూరు పార్టీ అధ్యక్షుడిగా 2011లో పార్టీ పెట్టిన కాడి నుంచి గడప గడప కార్యక్రమాలు. అప్పుడు కానీ నాని గారు కానీ ఏ నాయకులు కూడా ఈ పార్టీలో లేరు. నేనే ఏలూరులో ఉన్నటువంటి 50 డివిజన్లో ఉండగా 35 డివిజన్ల వరకు స్లమ్స్ డివిజన్స్ ఏలూరులో ఎన్నో ఉన్నాయి, అన్ని డివిజన్లు కూడా గడప గడప అనే కార్యక్రమం కూడా చేసి ఇంటింటికి వెళ్ళి మరి పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇవన్నీ చెప్పి మరి ఎంతో కష్టపడ్డా. 2019లో కూడా అదే విధంగా కష్టపడి మరి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కూడా 2019 నుంచి 24 వరకు కూడా మరి ఏలూరు, ముఖ్యంగా ఏలూరు పట్టణంలో నేను తయారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, కార్యకర్తలకి కానీ అభిమానులకి కానీ, పార్టీ జెండా మోసిన కార్యకర్తకి ఏ ఒక్క పని కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను 5 సంవత్సరాలు చాలా మదన పడిపోయాను. మనసులో ఎంతోమంది ఇంటికి వచ్చేవారు. సార్ మిమ్మల్ని 5 సంవత్సరాలు 14 నుండి 19 వరకు మీరు నిరంతరం కష్టపడ్డారు పార్టీ కోసం. అప్పుడు సోకాళ్ళు మీరు చెప్పిన అనుకునే నాయకులు ఎవరు లేరు కదా. 14 నుంచి 19 వరకు ఆళ్ళ నాని గారు కానీ ప్రభుత్వ ఇన్ఛార్జీలు ఎవరు లేరు కదా, ఎవరు లేరు. అక్కడ బొద్దాన శ్రీనివాస్ గారే. మరి బొద్దాన శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఆప్తుడు. కడప జిల్లా బద్వేలు కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని తిప్పుకొని ఆయన వెనకాల కారులో తిప్పుకొని మీ కారులో ఆయన తిరిగి ఓదార్పేట ఏలూరు ఫైర్ స్టేషన్లో స్టార్ట్ చేస్తే బొద్దాన శ్రీనివాస్ గారిని ఎందుకు గుర్తించి పార్టీ మీకు సరైన స్థానం, మీరు పదవులు కోరుకోలే కానీ పదవి ఎందుకు మీకు ఇవ్వడానికి పార్టీ ఒప్పుకోలేదు, ఎందుకు ఇవ్వలేకపోయింది? దానికి కొన్ని రీజన్స్ అంటే ఉన్న ప్రాక్టికల్ వాస్తవాలు. గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆళ్ళ నాని గారు సీనియారిటీని తీసుకోవడం, మరి అట్లే కాపు సామాజిక వర్గానికి వాళ్ళని ఒక ఆలోచన. మరి నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. నేనైతే కులాలని మతాలని పట్టించుకోను సార్. ఎందుకంటే నాకున్న ఏలూరులో ప్రతి వ్యక్తి కూడా, మరి ఏలూరులో 4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఏలూరులో మరడా రంగారావు గారు గెలిచారు, బీసీ నాయకుడు కొప్పువేలం. మీరు బీసీ అన్నారు. మరి ఒక సామాజిక వర్గానికి ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏమైనా కేటాయించిందా? ఏమన్నా అంటే నేను అప్పటికి కూడా నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే నాకు పదవి రావాలని ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నా. అయితే నాని గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వచ్చారో అప్పుడు నన్ను పార్టీ అధ్యక్షుడిగా తీసేశారు. ఆయన 2013, 2012 మధ్యలో ఆయన పార్టీలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినప్పటినే నన్ను పార్టీ అధ్యక్షుడిగా తీసి శ్రీనివాస్ గారు ఇచ్చారు. అప్పుడు ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వహస్తాలతో
బొద్దాన శ్రీనివాస్కి అసలు ఎందుకు ఈ యొక్క పదవిని తీసేశారు, ఎందుకు తీసేసామని ఒక లెటర్ కూడా అప్పుడున్న రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మైసూర్ రెడ్డి గారికి ఒక లెటర్ తీసుకుని ఆయనకి ఇవ్వడం, మైసూర్ రెడ్డి గారు నన్ను స్వయంగా మరి ఫోన్ చేసి నన్ను హైదరాబాద్ రమ్మడం జరిగింది. హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వహస్తాలతో రాసినటువంటి జైలు గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. రాసిన జైల్లో ఉండగా ఆయన స్వహస్తాలతో రాసిన లెటరు నాకు చూపించడం జరిగింది. చూసి నన్ను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని మైసూర్ రెడ్డి గారికి ఇవ్వడం, నన్ను కూర్చోబెట్టి సరే ఇది ఎందుకు తీసేశారనే సబ్జెక్టు వచ్చినప్పుడు లేదు బొద్దాని గారు మీరు ఎమ్మెల్యే టికెట్కు ట్రై చేస్తారని ఒక అపోహ అక్కడ జగన్ గారి దగ్గర అదే అక్కడ ఏలూరులో వచ్చింది. అది దానివల్ల నేను ఏలూరులో ఉన్న మీ పార్టీ నాయకులే జగన్ గారి దగ్గర మీకు అలా ప్రొజెక్ట్ చేశారు. ఎమ్మెల్యేగా పోటీలు అంటే ఆలనాని గారికి పోటీకి ఉన్నారన్నా? అంతేనండి. అప్పుడు ఆలనాని గారుకి మీరు అడ్డుగా మీరు ఎమ్మెల్యే ఆస్పిరెంట్కి వచ్చే అవకాశం ఉంది, ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేస్తారు మీరు. అప్పటికి ఆయన అదేంటి సార్ నేను పార్టీ ప్రెసిడెంట్ని, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు గడప గడప కార్యక్రమం చేయమన్నారు, నేను పార్టీ అధ్యక్షుడు ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నప్పుడు ఏలూరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మనం చేయాలి కదా అని అప్పుడున్న మైసూర్ రెడ్డి గారి దగ్గర నేను డిస్కస్ చేయడం జరిగింది. సరే జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా సరే నేను ఒకటే అడిగాను, నన్ను ఎందుకు తీసేశారు, నన్ను పార్టీ అధ్యక్షుడిగా తీయడానికి గల కారణం ఏంటి అని నేను చాలా నిలదీయడం జరిగింది. ఆ రోజున పత్రిక పూర్వకంగా మీడియా పూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి జైల్లో నుంచి చూశారంట. ఆ టీవీ చూస్తూ ఆ యొక్క విజువల్స్ అని చూసి ఆయన దగ్గర ఉన్న పిఏ నాకు ఫోన్ చేసి అన్న చిన్న నువ్వు ఇలా ధర్నా చేసావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఇలాగ నాని గారు కబురు చేశారు, నాని గారు స్వయంగా ఆ యొక్క జైలుకి కబురు చేసి శ్రీనివాస్కి ఎందుకు పదవి తీసేసావు అనే కారణం మీద డిస్కషన్ కూడా జరిగిందని చెప్పడం, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ వైజ్గా ఇలా జరిగింది సార్. తర్వాత నన్ను మైసూర్ రెడ్డి గారు జరిగిందేదో జరిగిపోయింది, నాకు ఏ పదవి వద్దు సార్, అసలు ఎందుకు తీశారు, నేనేం తప్పు చేశా, పార్టీ పరంగా నేనేమైనా తప్పు చేశానా చెప్పండి అని నేను మైసూర్ రెడ్డి గారిని అడిగితే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఇదే చెప్పారు, నువ్వు యాస్పిరెంట్గా ఇల్లు ఆలోచనలో ఎమ్మెల్యేగా ఇల్లు ఆలోచనలో ఉన్నావు కాబట్టి నిన్ను ఆ యొక్క అపోహతో మరి వాళ్ళు అనుకోవడం నేను ఎమ్మెల్యే వెళ్ళాలి లేకపోతే కాదు. అయితే కనుక ఒక ఆలోచన వస్తారు, మీరు అడిగారు కాబట్టి పెద్దలు, నేను మేయర్గా ఏదో ఆలోచన ఉండొచ్చు, నేను ఒక కార్పొరేటర్గా ఇండిపెండెంట్ చేసా, ఇప్పుడు నాకు ఏదో మేయర్ ఆలోచన, రేపు జనరల్ అయితే కనుక మేయర్గా వెళ్ళే ఆలోచన అయితే ఉండొచ్చు నా హృదయంలో. అది తప్ప నానిగారు ఉండగా నానిగారు కాకుండా నేను ఎమ్మెల్యే వెళ్ళిపోదాని ఆలోచన అయితే ప్రమాణ పూర్తిగా లేదండి, ఆయన దాటి వెళ్ళే ఆలోచన ఎప్పుడు లేదు అని చెప్పానండి ఆయన మైసూర్ రెడ్డి గారికి. సరే జరిగింది ఏదో జరిగిపోయింది, నెక్స్ట్ నీకు స్టేట్ పదవి ఇస్తారో చేయను, నాకు ఏ పదవి వద్దు, నేను ఇలాగే పార్టీ కార్యకర్తగానే ఉంటా, ఒక పార్టీ సామాన్య కార్యకర్తగా జెండా మోసుకుంటూ నేనైతే పార్టీలో ఉంటాను, పార్టీ జెండా మోసుకుంటూ ఉంటానని చెప్పి నేను కొంతకాలం అక్కడ అయిపోయిన తర్వాత కొంతకాలం నేను పార్టీ కార్యకర్త పనిచేసా. తర్వాత మళ్ళీ నన్ను రాష్ట్ర బీసీ జిల్లా అధికార ప్రతినిధి ఇచ్చారు అప్పుడు స్పోక్స్ పర్సన్గా. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలంగా తీసి రాష్ట్ర బీసీ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. మళ్ళీ టౌన్ ప్రెసిడెంట్ అవునండి, అది చెప్తున్నాను. ఎప్పుడైతే మళ్ళీ 2014 ఎలక్షను మళ్ళీ వస్తుందో, ఆ ఓడిపోయిన తర్వాత 2014కి ఎలక్షన్ అయిపోయినప్పటినే ఇమీడియట్లీగా నన్ను మళ్ళీ పిలిచి నువ్వు చేయాల్సిందే. ఎవరు పిలిచారు? జగన్మోహన్ రెడ్డి గారు, నాని గారు,
ఇద్దరు కబుర్ చేసి చేయమన్నారు. చేయమంటే నేను చేయనని అని చెప్పాను సార్. చేయకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర తిరుపతిలో స్టార్ట్ చేశారు. పాదయాత్ర, ఎలక్షన్ పాదయాత్ర. మళ్ళీ ఆయన తిరుపతి పులివెందులో స్టార్ట్ చేసి తిరుపతిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 9 నగరాలను సెలెక్ట్ చేసి 9 నగరాలకి ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేసి ఆ 9 మంది పేర్లు ఇదే నా మొదటి అడుగు, ఈ యొక్క 9 మందితో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేస్తానని చెప్పి పార్టీ పదవులేశారు. యాక్చువల్గా నాకు తెలియదు ఆ విషయం. నేను ఉదయం 7 గంటలు వేసి పేపర్ చదివితే నాకు అన్ని ఫోన్లో వస్తాయి. ఏంటంటే ఇలాగా 9 పేర్లో మీ పేరు 9 నగరాలకి 9 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు అనౌన్స్ చేయడం. నేను మళ్ళీ సరే ఇచ్చారు కదా, మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన ఆయన చిన్నబుచ్చుకుంటూ ఉంది ఆయన అని చెప్పి మళ్ళీ ఆ రోజు కానీ ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా నేను పార్టీ కోసం మరి కష్టపడి అందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి 2019లో విజయాన్ని చేకూర్చే విషయంలో నేనే రావాలని చెప్పను, కానీ మీ పాత్ర కీలకం. నేను ఒక బాధ్యతగా నేను నా యొక్క వర్క్ నేను ఆ విధంగా చేశాను సార్. విజయం వచ్చింది. 2019 ఎలక్షన్ అయిన తర్వాత మంచి గ్రాండ్గా ఎలక్షన్ రిజల్ట్స్లో మంచి బ్రహ్మాండమైన జగన్మోహన్ 152 సీట్లతో 151 సీట్లతో గెలవడం, మరి అందరూ ఏలూరు కూడా గెలవడం, నాని గారిని కూడా మంత్రిగా మేమందరం చేసుకోవడం, ఉప మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం మాకు చాలా పండగ. అంటే ఇంకా అయిపోయింది మొత్తం, చక్కగా అందరం కూడా హ్యాపీగా ఉందన్న ఉద్దేశంలోనే స్టార్ట్ చేసాం సార్. కానీ ఏలూరులో ఏ మూలకి వెళ్ళినా 50 డివిజన్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను తయారు చేసిన పార్టీ అభిమానులే కావచ్చు, లేకపోతే స్వతంత్రంగా వచ్చిన పార్టీ అభిమానులే కావచ్చు, కార్యకర్తలు ఏ పని కూడా చేయలేని పరిస్థితిలో ఈ 5 సంవత్సరాలు కూడా ఎదుర్కోవడం జరిగింది. నేను చెప్పేవాడిని, సార్ కార్యకర్తలకి కనీసం ఒక ఇల్లు ఇద్దాం సార్, ఒక 100 గజాలు స్థలం ఇస్తే మనం వాళ్ళ రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే పార్టీ కోసం ఈ 15 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు మన కోసం. దానికి ఒక్కొక్క ఉంటే కనుక ఒక ఏలూరు మొత్తం మీద 2000 మంది 3000 మంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి ఒక 100 గజాలు కనీసం ఒక 100 గజాలు మనం ఇచ్చిన. ఇప్పుడు ఏలూరు జగన్మోహన్ రెడ్డి గారు 33,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు సార్. ఏలూరులో 33,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అందులో ఒక 2,000 3,000 మందికి మినిమం మనం ఇద్దామండి అని చెప్పడం, దానికి సరైన స్పందన రాకపోవడం. 2019-14 5 సంవత్సరాలు మీరు ఒక కళ అనుకున్నారు, అంటే మీకు ఒక ఆలోచన, మీరు కావాలనేది ఒక తప్పు కాదు. రాజకీయాల్లో రాజకీయ నాయకులకు వచ్చేవాళ్ళు ఏదో ఒక పదవిని ఆశించడం ఎవరైనా తప్పేం కాదు అది. కానీ మీరు కావాలన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు మరి పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న ఆలా నాని గారిని కానీ అడిగారా? మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? నేను విశ్వ ప్రయత్నం చేశాను. ఎందుకంటే జనరల్ అయింది, బీసీ మహిళ అయింది. నా కూతుర్ని తీసుకొచ్చి నా డివిజన్ ప్రజలు కూడా యునానిమస్ చేశారు సార్. కేవలం మేయర్ ఇస్తారని చెప్పి మేయర్ కన్ఫర్మ్ అవుతుందన్న దాని మీద నా డివిజన్ ప్రజలు కూడా, ఇక్కడ ఉన్న 3వ డివిజన్ ప్రజలు కూడా మేయర్ కన్ఫర్మ్ అయింది బొద్దాని గారికి. అంటే మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి జనరల్ మహిళ అయింది. ఆ జనరల్ మహిళలో నా కూతురు కూడా బీటెక్ చదివింది, ఎడ్యుకేటెడ్ పర్సన్. సరే మనకి అదొక కోరుకుంది, ప్రజలు కూడా కోరుకుంది, కార్యకర్తలు కోరుకుంది, సేవ చేయాలని ఉంది. ఈ మేయర్ అనేది కాన్సెప్ట్ మళ్ళీ తర్వాత ఏంటనేది మనం అప్లికేషన్ పెట్టుకున్నాం. నాని గారిని అడిగాం, జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నాని గారిని అడగమన్నారు. నాని గారి దగ్గర కూడా వచ్చి ఎన్నో తపాలుగా వెళ్ళి నేను నా బిడ్డ వెళ్ళి అడిగాం. అడగానే సరే ఓకే అని చెప్పడం, ఇస్తానని చెప్పారు, మాట ఇచ్చారు. ఆ పర్పస్లోనే నాకు కూడా అక్కడ ఆ డివిజన్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కూడా నామినేషన్లు వేసిన తర్వాత కూడా విత్డ్రా అయిపోయారు. అలాగే మనకి మేయర్ వస్తుందని యునానిమస్గా ఆవిడ కార్పొరేటర్ అయింది. వెళ్ళాం. తీరా మళ్ళీ రాజకీయ పరిణామాలు మళ్ళీ మారిపోయినాయి, వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని మీద నేను ఎవరి వల్ల మారింది అనుకున్నారు మీరు? అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు మీకు బ్రేక్ వేసింది? ఎవరు? అప్పుడున్న మంత్రి ఆలా నాని గారా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా? నేను అనుకునేది ఏంటంటే సార్, ఈ యొక్క నా విషయంలో తప్పు చేసిన ఇద్దరు తప్పు చేశారు సార్. ఎందుకంటే మీకు ఇష్టమైనప్పుడు ఇంకో వ్యక్తి అయినా సరే సపోర్ట్ చేయాలి. ఈ వ్యక్తి ఉన్నప్పుడు ఇష్టం ఉన్నప్పుడు, ఇష్టం లేనప్పుడు మీరైనా సపోర్ట్ చేయాలి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు నా విషయంలో, ఆళ్ళనాని గారు కూడా తప్పు చేశారని నేను ఈ క్షణం వరకు కూడా అదే నమ్ముతున్నాను సార్. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోతే నాని గారికి తెలుసా, నాని గారు తప్పు అవుద్ది. నా గురించి నాని గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ తెలుసు.
ఆయన కూడా తెలుసు అంటే పార్టీ ఎంత కష్టపడ్డాను కష్టకాలంలో. అలాంటిది ఇద్దరు కూడా నా విషయంలో ఆ మేయర్ విషయంలో తప్పు చేశారని ఇప్పుడు కూడా నమ్ముతున్నారు, ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఏలూరు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మేయర్ పదవి అనేది రాకపోవడానికి కారణం ఇద్దరిదే తప్పే. ఇద్దరిది 100%. ఆళ్ళ నాని గారు మంత్రిగా, సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరిది తప్పే సార్. మరి మీ పట్ల అంత అభిమానంగా పార్టీ కోసం పనిచేసాడు బొద్దాని గారు అనుకున్నప్పుడు ఎందుకు మెయిర్ ఇవ్వడానికి పార్టీ అభ్యంతరం పెట్టింది? ఎవరు అడ్డు తగిలారు? అదే సార్ మీకు చెప్పేది అదే సార్. అడ్డు తగిలారు మీన్స్ నాని గారు వద్దని చెప్పారా, లేదా జగన్ గారు నాని గారు చెప్పి ఇవ్వద్దు బొద్దానికి వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి అట్లా ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగింది? నేను అంటే దానికి మన గ్రౌండ్ రియాలిటీలో ఎలక్షన్ అంటే ఖర్చులు ఉంటాయి సార్, అది ఓపెన్ సీక్రెట్. దాని నిమిత్తం నేను నా తల్లిదండ్రులు నేను అది కూడా చెప్పాను సార్ నాని గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు 5 సంవత్సరాలు ఇస్తారో 2.5 సంవత్సరాలు ఇస్తారో మీ ఇష్టం, కానీ నాకు మాట ఇచ్చారు, నాకు ఇంటికి వచ్చి మాట ఇచ్చారు, మీరు నాకు ఆ మాట మీద నిలబడండి, నాకు ఈ సహాయం చేయండి, మీ జీవితాంతం నిలబడండి. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు, నన్ను నమ్మిన అభిమానులు ఉన్నారు. వేరే వాళ్ళకి ఇవ్వద్దంటూనే మీకు ఒక పార్టీషన్ 2 years 2.5 years అడిగాను సార్. నేను 2 years అయినా ఉండే, మీలో మీరు ఎవరైనా కమిట్మెంట్ అవుతే కనుక వాళ్ళకి ఇచ్చు, కానీ నాకు 2 years ఉండే. దానికి ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కనుక నా వరకు నేను చేయగలను అన్నప్పుడు ఎంతవరకు చేయగలన్నా దానికి కూడా క్లారిటీ ఇచ్చాను. నా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన కోడేలు ప్రాంతంలో 2 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 2 ఎకరాల పొలం కూడా అమ్మేసి ఆ అమౌంట్ కూడా రెడీ పెట్టుకొని నేను ప్రిపేర్ అయ్యి ఉండగా అది అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వారికి మరి అనౌన్స్ చేయడం, అది నేను చాలా దిగ్భ్రాంతి చెందడం. నా బిడ్డ కానీ నా భార్య కానీ నా కుటుంబం మొత్తం అంతా కూడా ఆ రోజు ఇంట్లో చాలా బాధ కలిగింది. ఏలూరు ప్రజలందరూ కూడా ఇదయ్యారు, ఆందోళన కూడా చేసినట్టు. నాన్నగారి ఇంటికి వెళ్ళి అంటే ఎందుకు నేను ఎందుకు అర్హుడు కాదు, ఇప్పుడు రిజర్వేషన్ కాకపోతే. పైగా మీరు ఈ పార్టీలో ఉన్నారు, మరి అప్పుడు మీరు తీసుకునే వాళ్ళు కూడా ఆ పార్టీలో లేరు కదా, మీ పార్టీలో ఉన్నారా? అప్పుడే వచ్చారండి, అంటే అంతకుముందు టీడీపీలో మేయర్గా చేశారు ఎస్ఎంఆర్ కంటిన్యూ అవుతున్నారు, వచ్చారు మన పార్టీలోకి వచ్చారు. యాక్చువల్గా అయితే ఆయన కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, ఎస్ఎంఆర్ గారు అయితే నాకు చెప్పారు, అన్న నీ కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతా, నేను వెంకటేశ్వర స్వామి మీద ఒట్టే చెప్తున్నా, నేనైతే ఇట్టి పరిస్థితుల్లో నాకైతే కోరిక లేదు, నేను చేసేసా ఆ పదవి, కానీ నీ కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను. ఎందుకంటే ఒక స్నేహభావంగా అతను నా దగ్గరికి వచ్చినప్పుడు నేనే రిసీవ్ చేసుకున్నాను. మన పార్టీలో వస్తేప్పుడు కొత్త వ్యక్తులు రాగానే చాలా మంది వ్యతిరేకిస్తారు, దూరం పెడతారు. నేను ఒక మిత్రుడిలాగా రాజకీయాలు పక్కన పెట్టి ఒక మిత్రుడు వచ్చాడు, పార్టీ కండువా షాల్వా వేసి మనం వేసి జగన్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు. ఇక్కడ రాగా నేను సరే మన పార్టీలోకి వచ్చాడు, మనం హ్యాపీగా చేసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో అతను నేను ఒక స్నేహభావంతో చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఎంత క్లోజ్ అంటే కార్యకర్తకి ఏదైనా సరే కష్టం వచ్చినా నేను వెళ్ళేటప్పుడు అతను కూడా తీసుకెళ్ళేవాడు వెనకాల. అప్పుడు అంత ఇదిగా ఉన్నాం, చక్కగా చాలా మంది దగ్గర కూడా ఓపెన్ అయ్యాడు అతను, వద్దానికి మేయర్ వస్తే బాగుంటుంది ఎందుకంటే కష్టపడ్డాడు పార్టీ కోసం. ఆ రోజు మీకేం చెప్పాడో నిన్న మార్నింగ్ 1 గంటకు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చి మీతో పాటు విజయవాడ బయలుదేరినట్టు. అదే సార్, మేయర్ ఆ రోజు నీకు కోరుకోవాలి, అవును, పార్టీ కోరుకోలేదు, నేను కోరుకోలేదు, అసలు మేయర్ వద్దని చెప్పాను, అవును, ఆయన కోరుకున్న పదవి వేరు అని క్లియర్గా ఓపెన్ అయిపోయాడు. ఆ రోజు ఈ రోజు మరి పెద్దబాబు గారు చెప్పింది 100% కరెక్ట్. బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోపెట్టి నాని గారు నువ్వు చెయ్యి నేనున్నా, ఈయన అప్పటికే అడిగాడండి, ఇలా బొద్దని ఎంత కష్టపడ్డాడు కదా అతనికి ఇస్తే బాగుంటుంది, మళ్ళీ బాగుంది మాకు అంటే లేదు నువ్వే చెయ్యాలి అనే దాన్ని బలవంతంగా నన్ను బొద్దాని గారు మేయర్కి ఉండకూడదు అనేది ఆళ్ళ నాని గారు ఆకాంక్ష అయి ఉండాలా? అయి ఉండొచ్చు సార్, మరి ఆయన హృదయంలో ఏముందో మనకు తెలియదు కదా సార్. కాదు, కానీ మీరు కష్టపడిన వాళ్ళు. నేను కష్టపడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2వ కారు మీరు, ఏలూరు ఆళ్ళ నాని గారు 2వ కారు మీరు, అంటే ఆ కార్లు తిప్పడానికి మీరు ఆయనకి ఎవరిని వస్తే కండవాలు వేయడానికి, శాలువాలు కప్పడానికి లేదా బొకేలు ఇవ్వడానికైనా మీ పార్టీ పదవి వచ్చే అవకాశం వచ్చినప్పుడు మీకు పదవి ఇచ్చే విషయంలో ఆళ్ళ నాని గారు ఎందుకు మీకు అభ్యంతరం పెట్టాల్సిన పరిస్థితి? ఆ విషయంలో నేను అదే చెప్పాను సార్, నాకు అడిగారా పోనీ ఆళ్ళ నాని గారు ముఖాముఖిగా 1-to-1 కూర్చున్నప్పుడు ఎందుకు సార్ ఈ విధమైన పరిస్థితి అడిగితే నాదేం లేదు, జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేశారు, నా చేతులు లేదని చెప్పేసాడు ఆయన. ఆ రోజు నేను నా భార్య నాకు మా పాప 3 వెళ్ళి అడిగితే అసలు ఎందుకు చేశారు, ఎందుకు నేను అనర్హుడిని, నేను అర్హుడు కదా పార్టీ కోసం నిలబడ్డాను కదా, మీరే కదా ఒక కమిట్మెంట్ ఇచ్చారు ఇస్తారని, మరి ఈ రోజున అంత ఇదిగా నన్ను పక్కన పెడితే ఎంతవరకు న్యాయం అని చెప్పి నా ఇంటికాడ ధర్నా చేసినప్పుడు
వచ్చినప్పుడు మొత్తం అక్కడ ఉన్న స్థానికంగా అప్పటికి ఉన్న నాయకులు, నానిగారు చుట్టుపక్కల ఉన్న నాయకులు బలవంతంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి నన్ను జీపులో ఎక్కించుకెళ్ళిపోవడం, స్టేషన్ తీసుకెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఒక పార్టీ అధ్యక్షుడికి జరగకూడని అవమానం ఆ రోజు జరిగింది సార్. మళ్ళీ ఒక గంటలో మళ్ళీ మిమ్మల్ని ఒక గంటలో మళ్ళీ అక్కడికి వెళ్ళగానే మళ్ళీ వచ్చారు, తీసుకురమ్మన్నారు. మళ్ళీ అదే పోలీస్ జీపులో నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు 2 గంటల సేపు లోపల డిస్కషన్ జరిగిందండి. అక్కడ కొన్ని కారణాలు నాన్నగారు ఏమన్నా ఇప్పటికైనా అవకాశం ఉన్నాయి, నాకు 2 years ఉన్నాయి, 3 years అతనికి పెద్దబాబు గారు వద్దంటున్నారు కదా, వద్దంటున్నారు కదా. ఇప్పుడు భగవంతుడి మీద ఒట్టేసినప్పుడు మరి నమ్ముతారు. అలా జరిగింది సార్. ఆ తర్వాత ధర్నా చేశారు. సరే మేయర్ గారు పెద్దబాబు గారికి బలవంతకరంగానే అంటగట్టారని చెప్పి నిన్న చెప్పారు ఆయన. మీకు అప్పుడు ఎలా చెప్పారు, నిన్న కూడా అదే పదం చెప్పారు వాస్తవంగా. కానీ వాళ్ళకి మేయర్ పదం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ. కానీ మధ్యలో ఉన్న మీ మంత్రి గారు ఆల నాని గారు, సీఎం గారు లోకల్ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఒప్పుకుంటే మంత్రి సీఎం ఒప్పుకుంటాడనేది ఎంత సిస్టమ్ నడిచినా సీఎం ఓపెనే చెప్తే సహజంగా అవుతుంది. రాజకీయాలు తెలియని కాదు ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పదవిని కోల్పోయారు, మేయర్ పదవిని. అయినా సరే మీరు దిగమింగుకుని మళ్ళీ పార్టీ కోసం పనిచేశారు. 24 వరకు పనిచేశారు. 24లో నాని గారు, మీరు ఉన్న డిప్యూటీ మేయర్స్ మీరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా అంత యాక్టివ్గా లేరు. కొంతమంది పార్టీలు మారిపోయారు. ఎంఆర్డి బలరాం గారు ఎలక్షన్ ముందే మారిపోయారు. ఇంకెవరు కొద్దిమంది పార్టీ చేంజ్ అయ్యారు. మరి అప్పటి వరకు కష్టపడి ఆయన్ని గెలిపించాలని, అక్కడ జగన్ గారు సీఎం కావాలని, ఇక్కడ నాని గారు ఎమ్మెల్యే కావాలని మీరు మీ వంతు ప్రయత్నం పార్టీ బేస్డ్గా పనిచేశారు. పార్టీలో ఉన్నంతకాలం కమిటెడ్గా పనిచేసి మీ ఆలోచన పనిచేశారు. ఓటమి పాలయ్యారు. మరి పార్టీ ఓటమి అంచులకు వెళ్ళిపోయి ఘోర ఓటమి చెందింది ఏలూరులో వైఎస్ఆర్సీపీ. మరి ఆ తర్వాత మీరు 90 రోజులు, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 90 రోజులు, 90 రోజుల్లో మౌనంగా ఉన్నారు. కారణం? నేను యాక్చువల్గా పార్టీ మారాలని అసలు అనుకోలేదు సార్. ఎస్, మెయిన్ రియల్గా అది నేను గుండె మీద చెప్తాను. కానీ ఎలక్షన్ టైంలో ఒక యుద్ధమే జరిగింది. ఎలక్షన్ కరెక్ట్. ఈ ఓడిపోవడానికి, ఎంత భయంకరంగా ఓటమి చెందడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే అదొక శాపం సార్. ఓకే. యాక్చువల్గా ఎందుకంటే ఏలూరు అని కాదు, ఎంటైర్ స్టేట్ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, మరి ఆయనకి ఇచ్చే సలహాదారులు ఎవరైతే ఇచ్చారో కానీ ఇవన్నీ కూడా చాలా భయంకర. ఎందుకంటే ముఖ్యంగా జెండా పట్టుకున్న కార్యకర్త ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయని కానించి కనబడడం మానేశారు సార్. అంతా వాలంటరీ వ్యవస్థ వచ్చింది. కనీసం ఆ 5 సంవత్సరాల్లో ఆ ప్రజలకున్న పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సంబంధాలు లేవు. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తెంపేశారు సార్. ఎలాగంటే నెలకు పథకం ఆయన బటన్ నొక్కేవారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని పైన. జగన్ గారి దగ్గర ఉన్న మనుషులు చెప్పేవాడిని, మీరు నెలకు బటన్ నొక్కుతున్నారు, ఓకే నొక్కండి శభాష్, కానీ 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మీరు నొక్కండి, మిగిలిన మరుసటి రోజు ఎమ్మెల్యేలకు ఇవ్వండి. ఎందుకంటే ప్రతి నెల ఎమ్మెల్యేలు స్టేట్ లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నెల బెనిఫిట్స్ తో మీటింగ్ జరుగుతుంది, ఒక గ్యాదరింగ్ జరుగుతుంది, ఒక దగ్గర ఒక సమావేశం జరుగుతుంది. పార్టీ జెండా కనబడుద్ది, పార్టీ నాయకులు కనబడతారు, కార్యకర్తలు కనబడతారు, వాలంటీర్లు కనబడతారు, అధికారులు కనబడతారు. అందరు కోఆర్డినేషన్ ప్రతి నెల జరిగితే ఆ యొక్క చర్చ జరుగుతుంది. దానిలో ఏదైనా లోటుపాట్లు ఉన్నా సరే అది బయటకు వస్తుంది. సంతోషం ఉంటే సంతోషం వెలబుచ్చుకుంటారు, నెగిటివ్ అంటే నెగిటివ్ కూడా రిసీవ్ చేసుకోవడం. దాన్ని ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తికి క్లారిఫికేషన్ ఇంటెలిజెన్స్ ద్వారా, నాయకుల ద్వారా, మాలాంటి నాయకుల ద్వారా, ఎమ్మెల్యే ద్వారా పైకి వెళ్ళి ఆ యొక్క ప్యాచ్ వర్క్ చేసుకుని వీలుండేది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం ఆలోచించాడంటే, నేనే నొక్కల బాటం, ఇంకెవరూ నొక్కకూడదు, ఇది అనేది ఒక నిరంకుశ. ఎందుకంటే ఇది ఈ రోజున ఎంత పనిష్మెంట్, ఈ రోజున ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినాయి సార్. ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన వల్ల ఫస్ట్ కేడర్ అంటే ఎమ్మెల్యే అందరూ ఒక లెవెల్కి వెళ్ళిపోయారు, వాళ్ళకైతే ఏది బాధలేదు. సెకండ్ కేడర్, థర్డ్ కేడర్, జెండా పట్టుకున్న అభిమాని కూడా ఈ రోజు 5 సంవత్సరాలు రోడ్లు పాలైపోయాడు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ కనిపించట్లా. నిన్న కాక మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ఏమంటున్నారు, మళ్ళీ రాజధాని వస్తాయి కదా, మళ్ళీ వైజాగ్ మన రాజధాని అనే మాట ఎంత దారుణం అండి. రాష్ట్రానికి నడిబొడ్డు విజయవాడ, మన ఆంధ్ర రాష్ట్రం
చిత్తూరు బోర్డర్ నుంచి ఇచ్చాపురం బోర్డర్ వరకు ఈ యొక్క వైశాల్యంలో ఈ యొక్క భౌగోళికంగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రానికి సెంటర్ పాయింట్ విజయవాడ. ఈ విజయవాడ అనేది అభివృద్ధి చేస్తుంటే ఈ రోజున గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తున్నారు 3,70,000 కోట్లు నేను ఖర్చు పెట్టాను అంటున్నారు. అందులో కనీసం ఒక 50,000 కోట్లైనా సరే రాజధానికి ఆ విజయవాడ నడిబొడ్డులో చేస్తుంటే ఈ రోజున అన్ఎంప్లాయ్స్కి ఎంతోమంది కొంతమందికి ఉద్యోగాలు చూపించవచ్చు, పనిపాటు జరిగేది, చేతి వృత్తుల పనులు దొరికేవి. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయామండి. అదే కనుక ఆయన అంతవరకు ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంతో కొంత 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ వైఖరే ఇవాళ రాష్ట్రంలో ఇంత ఘోరవాటం. 100% సార్. ఎవరైనా కార్యకర్తను పిలిచి ఏంటి ఎందుకు పోయిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల పోయింది. ఎందుకంటే ఏది ప్రజలతో కమ్యూనికేషన్ లేదు సార్. ఒక ఎమ్మెల్యే ఒక సంతకం పెడితే రేషన్ కార్డు ఇవ్వగలరా చెప్పండి? ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఈయన సంతకం పెడితే వెళ్ళి ఏదైనా పథకం తెచ్చుకోవడానికి రైట్ లేకుండా చేస్తారు కదా సార్. వాలంటీర్స్, సచివాలయం స్టాఫ్ పెట్టుకోవచ్చు. కానీ ఈవెన్ వాళ్ళతో లింకప్ మన గౌరవ కార్పొరేటర్ ఉంటారు, ప్రతి ప్రాంతంలో కార్పొరేటర్లు, సిటీలో కార్పొరేటర్ ఉంటారు, టౌన్లో కౌన్సిలర్లు ఉంటారు, మరి గ్రామ స్థాయిలో సర్పంచ్ ఉంటారు, మరి అట్లా కింద వార్డు మెంబర్లు ఉంటారు. వీళ్ళందరికీ ఎందుకు సార్? మరి లేకపోతే వాళ్ళందరూ పదవులు దేనికి? వాళ్ళు ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు? ప్రజలు ఎన్నుకున్న మనుషులకి వీళ్ళందరూ వాళ్ళకు కూడా మినిమం గౌరవం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన సలహాలు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో తీసుకోవాలి. గతంలో మన పూర్వీకులు రాజులు ఉండేవారు, మారు వేషాల్లోకి వచ్చి ప్రజల మధ్యకి వచ్చి ఏం జరుగుతుంది, మంత్రి ఏం చేస్తాడు, శాఖలు ఏం చేస్తాడని చెప్పి మారు వేషాల్లో ప్రజల మధ్యకి వచ్చి తెలుసుకొని ఆ నెగిటివ్ని సరి చేసుకున్నాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ ప్యాలెస్లో కూర్చోవడం, నాలాంటి పార్టీ అధ్యక్షుడు నాకే అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా సార్. ఎమ్మెల్యేలకి లేదు, ఎమ్మెల్యేలకే లేదు, అంటే నేను ఎందుకు చెప్తా అంటే సార్, నేను ఒక సీనియర్ నాయకుడిని. జగన్మోహన్ రెడ్డి గారితో 2009 ఉన్న నాయకులు ఈ రోజు ఇప్పుడు ఎమ్మెల్యేగా మొన్న 5 సంవత్సరాలు చేసిన వాళ్ళందరూ జూనియర్లే. కొంతమంది ఉన్నారు సీనియర్ నాలంటూ. నేను అక్కడ ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి పిఏ గారు కేఆర్ఆర్ గారికి పరిచయం, అక్కడ ఆయనతో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారితో పరిచయం ఉంది. మరి ఎంత పరిచయం ఉన్న వ్యక్తికి నాకు కూడా ఏదో సమస్యలు చెబుతామని వెళ్దాం అనుకోండి, నాదేం అక్కర్లా, నా గురించి ఏం మాట్లాడకూడదు, మాట్లాడను కూడా. ఏలూరులో ఇలాగ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అనుకుంటున్నారు. ఎందుకంటే నేను కూడా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నం చేశారు, ఎన్నో ప్రయత్నాలు అపాయింట్మెంట్ కోసం ఇవ్వండి, నేను కొన్ని చెప్తానని చెప్పి అడిగినా సరే అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు. ఇవ్వకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి అదే జాబ్ చెప్పండి, అలా చెప్పండి, అలాగ అనుకుంటున్నాను. కేఆర్ఆర్ గారి ఇంటికి కూడా చెప్పేవాడిని, చెప్పండి ఈ సబ్జెక్ట్ ఇలా ఉందో, ఇలా చెయ్యండి, నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయాలని చెప్పేవాడిని. మరి ఆయన చెప్పేవారో లేదో తెలియదు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజున పార్టీ ఎంత ఘోరాతి ఘోరంగా అవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే సార్. ఆ నిర్ణయం వల్ల ఘోరంగా ఓడిపోయింది కాబట్టి పార్టీ మారారా మీరు? నేను మీరు అడిగిన దాన్ని కన్క్లూడ్ చేస్తాను మీకు. అయితే ఓడిపోయారు. నెక్స్ట్ ఇక్కడ మొన్న రీసెంట్గా జరిగిన, అంటే ఈ 2 నెలల్లో జరిగిన సంఘటన, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను వెళ్ళడం జరిగింది. నేను ఏలూరులో జరిగిన సంఘటనలు, జిల్లాలో జరుగుతున్న సంఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలు కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవిడెన్స్తో సహా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే, ఓడిపోయిన తర్వాత నేను స్వయంగా వెళ్ళాను సార్. ఇవన్నీ ఎవిడెన్స్ పెట్టుకొని వీడియో క్లిప్పింగ్స్, ఫోటో క్లిప్పింగ్స్ ఓడిపోయింది ఈ 2 నెలల్లో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ఎవిడెన్స్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో మాట్లాడా. సరే ఇలా జరుగుతుంది, బయట చాలా ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు, మీరు మనోధైర్యం ఇవ్వాలి, ఎక్స్పెషల్ ఏలూరే ఉంది, లేకపోతే జిల్లా ఉంది, ఇలా జరుగుతుంది అని నేను చెప్పినప్పుడు ఆయన, ఇప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాజీ సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక సీనియర్ నాయకుడు వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించి ఓకే, దానికి సంబంధించిన అధికారులతో మీరు మాజీ ఎక్స్ సీఎంఏ కాబట్టి నేను ఫోన్ నెంబర్ కూడా తీసుకెళ్ళాను సార్. ఈయన ఎవరైనా అంటే ఒక డిఎస్పీ గారితో, ఒక ఎస్పీతో, కలెక్టర్ గారితో ఏదైనా ఫోన్ నెంబర్ అడిగితే కనుక ఆయన దగ్గర ఉంటాయి. అయినా సరే నేను అవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ క్లిప్పింగ్స్ కూడా తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఏమన్నారంటే చూసి ఓకే నేను నాని గారితో మాట్లాడతాను, నువ్వు నానికి వెళ్ళు చెప్పు అన్నారు. మళ్ళీ నాకు ఆ టైప్ ఎప్పుడైతే డిస్కషన్ అయిందో సార్, నేను ఆయన నాన్నగారు చెప్తానంటే మీ దగ్గర చెప్తాకు వచ్చాను, మీరు ఏదైనా రియాక్ట్ అవ్వండి అనే సబ్జెక్ట్ మీద ఆయన రియాక్ట్ అవ్వాల. నేను ఆ రోజు నేను చాలా బాధపడ్డానండి. అంటే మామూలు బాధ కాదు, నేను ఎంత సీనియర్ నాయకుడి నుండి నేను వచ్చి ఇలా మాట్లాడుతున్నా సరే రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను చాలా హర్ట్ అయ్యా.
ఆ తర్వాత నేను ఆలోచించాను ఈ బయట చూసి పరిస్థితి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనం 10 సంవత్సరాలు కష్టపడ్డాం 2009 నుంచి 19 వరకు కష్టపడ్డాం 19 నుంచి అధికారంలో 5 సంవత్సరాలు కష్టపడ్డాం ఈ 15 సంవత్సరాలు నేను బేరీజ్ వేసుకున్నా 10 సంవత్సరాలు ఎంతో జెండా పట్టు కష్టపడ్డాం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏమి కార్యకర్తలకైనా పథకం మనం ఏం చేయలేకపోయాం ఏలూరులో నా వరకు నెక్స్ట్ అసలు మళ్ళీ వస్తుందా లేదా అనేది కూడా సీనియర్ లీడర్ని అంటే రాష్ట్ర నాయకుల్ని వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఈ ఇక్కడ పరిణామాలు బేరీజ్ వేసుకోవడం ఈ బొత్స గారి స్టేట్మెంట్లు లేకపోతే వాలంటీర్లు వ్యవహారాలు ఈ ఇప్పటికి కూడా ఇవన్నీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కార్యకర్తలు వెళ్తున్నా సరే వాళ్ళు ఇల్లు చెప్తున్నారండి ఎందుకు వస్తున్నారు మీరు ఒక 3 సంవత్సరాలు ఆగిరండి మీ సొంత పనులు చూసుకోండి అనే మాట కూడా అన్నారు అది రియల్ జరిగింది ఆ మాట కూడా అనడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకు నేను చాలా అవన్నీ ఫీడ్బ్యాక్ డైలీ ఇదే పనులు ఉండేవాడిని తీసుకొని ఇక నేను సరే మనం ఈయనే ఎవరిని అక్కడికి ఆఫీస్కి రానివ్వట్లేదు జనాలని లీడర్స్నే మెయిన్ లీడర్ని కూడా ఎవరికారు కనిపించట్లేదు ఇక సరే నా సొంత పనులకి నేను బయలుదేరదామని చెప్పి అంటే బిజినెస్లో కొద్దిగా మనం తిరుగుదామని చెప్పి నేను మా కుటుంబం అంతా విజయవాడ ఎలాగో రాజధాని అవుతుంది అంటే తిరుగుదాం ఏదో రిలేషన్ గతం నేను చేసిన రిలేషన్ వ్యాపారం ఏదో చేసుకుందాం అని చెప్పి నేను చాలాసార్లు అటు ఇటు తిరగడం జరిగిందండి ఈ మధ్యలో జరుగుతున్నప్పుడు మన ఏలూరు ప్రజెంట్ ఎమ్మెల్యే శాసనసభ్యులు బడ్డేటి చంటి గారు కబుర్ చేసి నేను గతంలో ఎన్నోసార్లు పిలిచాను నేను అంటే ఎలక్షన్ ముందు అంతకుముందు ఆయన ఇన్ఛార్జిగా అన్నయ్య గారు చంటిగా బుజ్జిగా చనిపోయిన తర్వాత నన్ను కలవడం నేను నాన్నగారి ఇంటికాడ ధర్నా చేసిన ఎమ్మెల్యే గారే పిలిపించారా ఎమ్మెల్యే గారు పిలిపించారు ఎమ్మెల్యే గారే కబుర్ చేసి ఒకసారి మాట్లాడదాం రమ్మంటే ఇంటికి వెళ్ళి కూర్చొని అడిగారు బుజ్జిగా అన్నయ్య అడిగినప్పుడు కూడా రాలేస్తుండు ఆయన కూడా బుజ్జి గారు కూడా చాలాసార్లు అడిగినా అలా చంటి గారు కూడా మన ఇంటికి వచ్చారు ఇప్పుడు నేను ధర్నా చేసినప్పుడు మీరు రాలేదని ధర్నా చేసినప్పుడు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు 1 మా ఫోన్ నెంబర్ 9985035544 మా ఇంటికి ఆయన పాపం వచ్చి బొద్దన గారు నేను ఉన్నాను రండి మన పార్టీకి వచ్చారంటే లేదు సార్ నేను పార్టీ నేను స్థాపించాను ఈ జెండా నేను నిలబెట్టాను నేను నాకు క్షమించండి పాపం అంటే ఆయన కూడా ఎనీ టైం ఎప్పుడైనా సరే మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి మీ రాక కోసం అప్పటి నుంచి ఓపెన్ చేసి ఉంచారు మీకు నా కోసం చంటి గారు ఇలాగే అన్నారు ఇక్కడ ఇదే స్పాట్లో కూర్చొని మా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి మీరు ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి ఆ రోజున వెళ్ళిపోవడం తర్వాత మొన్న ఆయన మళ్ళీ ఆయన దగ్గర ఉన్న కంప్యూటర్ ప్రసాద్ గారి ద్వారా కబురు చేయడం ఆయన ఇంటికి వెళ్ళడం కూర్చొని మాట్లాడితే చంటి గారు శ్రీను ఇప్పుడైనా సరే ఆలోచించండి నేను ఇప్పుడైతే నేను అన్నాను సార్ నేను ఇప్పుడు వచ్చినా నా వల్ల మీకేం ఉపయోగం ఉండదు కదా సార్ అంటే లేదు శ్రీను నువ్వు ఎంత కష్టపడ్డావో నువ్వు ఎంత పాడు చేసుకున్నావో పార్టీ కోసం ఎంత శ్రమ పడ్డావు ఎంత సమయాన్ని వెచ్చించావో మా కుటుంబం అంతా చూసింది పార్టీ చూసింది నేను ఎక్స్పెషల్ నేను చూశాను కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీకి వస్తే నీకు మంచి భవిష్యత్తు చూపిస్తాం నేను అన్నాను ఒకటే సార్ నేను రమ్మంటున్నారు చాలా సంతోషం ఈ సమయంలో కూడా నాకు ఉపయోగం లేకపోయినా నాకు రమ్మన్నందుకు మీ జీవితాంతం రుణపడి ఉంటారండి మీరు ఏ బాధ్యత తప్పు చెప్తే పార్టీ పరంగా కానీ మీ పరంగా ఏ పని అప్పు చెప్పినా సరే నేను గతంలో అదే విధంగా నేను చేస్తాను కానీ ఏలూరులో 50 డివిజన్లో కార్యకర్తలు ఉన్నారు నన్ను నమ్మిన కార్యకర్తలు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నమ్మిన ఉన్నారు వీళ్ళందరూ నమ్ముకొని అన్యాయం అయిపోయారు వాళ్ళందరూ కొన్ని పనులు ఉన్నాయి న్యాయం చేయండి మీరు అది చేస్తే నేను వచ్చినందుకు సంతోషం ఉంటుందండి సార్థకం అవుతుందని చెప్తే ఆయన కూడా గ్యారెంటీగా పార్టీ క్యాడర్ ఎవరైతే బాధలో ఉన్నా వాళ్ళందరినీ తీసుకురా వాళ్ళకి ఏ కష్టం నేను చేస్తాను ఒక కమిట్మెంట్ ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అదొక కారణం సార్ నేను చాలా సాఫ్ట్గా చెప్పారు
పార్టీ మారటం అనేది ఎమ్మెల్యే గారు రమ్మన్నారు, ఎమ్మెల్యే గారు జాయిన్ అవ్వమన్నారు. వాస్తవం, ఎమ్మెల్యే గారు మీరు నానిగారి మీద ధర్నా చేసినప్పుడు ఆయన కూడా ఒక పార్టీ నాయకుడిగా ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఇన్ఛార్జిగా కన్వీనర్గా గుర్తించారు. మీ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఆయనకే కాదు ఓవరాల్గా అందరికీ ఉంటుంది, ఆల్ పార్టీస్కి. అంటే మీరు సాఫ్ట్ కార్నర్ కాబట్టి అప్పటికి డోర్లు ఓపెన్ చేశానన్నారు. నిన్నటికి ఆ డోర్లకి సార్థకత చేకూరింది నిన్న అధికారికంగా. అయితే మరి బయట ఒక ప్రచారం జరుగుతుంది, మరి మీ నోటీసులోకి వచ్చిందా రాలేదా అనేది తెలియదు. కానీ బొద్దాల శ్రీనివాస్ గారికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, హోటల్స్ కానీ, లేకపోతే జిల్లా పరిషత్లో షాపులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న జయశ్రీ ఫాస్ట్ ఫుడ్ కానీ, ఇక్కడ సెల్ షాపులు కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఈ 90 రోజుల్లో గెలిచిన తర్వాత ఏలూరులో మీ మీద ఏదో ఒత్తిడి జరిగి ఆ హోటల్ కూడా క్లోజ్ చేయించారని, ఆ హోటల్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఇంకా పార్టీ మారాలని ఒక ఆలోచనకు వచ్చిన ప్రచారం అయితే జరుగుతుంది ఏలూరులో. అది వాస్తవం, ఆ వాస్తవం సార్. ఇప్పుడు నాకు బిజినెస్ ఉన్నాయి, ఆ జడ్పీ ఆఫీస్లో షాపులు ఉన్నాయి, అది ఓపెన్. సహజంగా పార్టీలు మారినప్పుడు అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళకి, ఈ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా సహజంగా ఉంటుంది. ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, ఇటు వైఎస్ఆర్సీపీ అయినా, అతను కాంగ్రెస్ అయినా, ఎవరైనా. మరి మీ మీద ఈ ప్రచారం అయితే ఉంది. నాకైతే కనుక చంటి గారు అయితే ప్రామిస్గా ఆయన నేనేమనుకున్నా, నేనైతే అలాంటి ఒత్తిడి ఏం చేయలేను ప్రామిస్గా. నేను కూడా అలా అనుకోలేదు కూడా రియల్గా. ఎందుకంటే ఎందుకు క్లోజ్ అయింది ఏనండి సార్, హోటల్ అనేది ఇప్పుడు క్లోజ్ చేయలేదు సార్. నేను ఎప్పుడో బిజినెస్లు బాగోలేదని చెప్పి, హోటల్ ఎక్కువ అయిపోయినాయని చెప్పి ఎప్పుడు కాదు, ఎప్పుడో క్లోజ్ చేసా. గత ఒక దగ్గర 4 years బ్యాక్, లాస్ట్ టైం 4 years బ్యాక్ నేను క్లోజ్ చేశాను. అక్కడ సెల్ ఫోన్ షోరూమ్ పెట్టాను. ఈ సెల్ ఫోన్ షోరూమ్లు కూడా మొత్తం కాంపిటీషన్ అయిపోయింది, ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది. దానివల్ల కూడా ఇక సరైన కష్టం. నేను ఇంకా స్లోగా దాన్ని ఏంటంటే నేను కూర్చోడానికి ఒక ఆఫీస్ ఉండదు తప్ప, కేర్ ఆఫ్ అడ్రస్, అది కేవలం కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ వ్యాపారం మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా అక్కడ స్టాక్ ఏముండదు, ఊరి నేను వెళ్ళి కూర్చోవడం తప్ప. అక్కడ ఏదైనా వేలకు వ్యాపారాలు చేస్తే లక్షల బిజినెస్ జరిగితే కనుక క్లోజ్ చేశారనుకోవడానికి వీరు. అసలు షటర్ తెస్తే అక్కడ ఏముండదు. నేను కూర్చున్న ఒక ఆ సోఫా తప్ప, ఆ కుర్చీలు తప్ప అక్కడ అసలు ఏది ఉండదు. కార్పొరేషన్ పరిధిలో బిల్లు మంత్లీ దానికి సంబంధించిన రెంట్ కట్టడంలో చాలా పెండింగ్ ఉంది, అందుకనే క్లోజ్ చేయించారని ప్రచారం అయితే. ఓకే సార్, అది దాన్ని కూడా చెప్తాను సార్. నేను మన కోవిడ్ 2001, 2022 2 years వచ్చింది కదా సార్. 2 సంవత్సరాలు కూడా వ్యాపారాలు లేవు ఎవ్వరికి కూడా. బిజినెస్ ఇండియాలో ఎవ్వరికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు లేవు. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు, ఏమని, ప్రభుత్వ ఆస్తులకి వ్యాపారం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, ఇళ్లలో అద్దుకున్న వాళ్ళకి కానీ వసూలు చేసి బలవంతంగా చెయ్యొద్దు ఆ టైంలో. ఏమంటే దానికి కలెక్టర్ గారు కూడా, అప్పుడు మిశ్రా గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ. అంటే పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఆ అవుట్ స్టాండింగ్ అలా ఉండిపోయింది సార్. అది మన ఒక్కటే షాప్ కాదు, అన్ని షాపులు, వ్యాపారాలు, గవర్నమెంట్ సంబంధించిన షాపులన్నీ కూడా అలాంటి అవుట్ స్టాండింగ్స్, పెండింగ్స్ అలాగే ఉన్నాయి. అది కొద్దిగా చమ్మేసుకుంటున్నారు. అవి అయితే అసలు కట్టొద్దు అని చెప్పారు. అరే ప్రధానమంత్రి గారే చెప్పిన తర్వాత ఇంకెవరు కడతారు సార్? కట్టొద్దు, డైరెక్ట్ మీరు కావాలంటే రికార్డులు తీయండి. ఎందుకంటే అద్దెలకి ప్రభుత్వం సంబంధించిన అలా కట్టకుండా ఉన్నాయి కూడా ఏలూరులో ఓపెన్ అయి ఉన్నాయి. మరి మీది ఒక్కటే ఎందుకు అట్లా పరిధిలో లేదు? ఆ రోజు మన షాపులు వేసినప్పుడు నాయి మిగిలిన కూడా క్లోజ్ చేశారు సార్. అవన్నీ ఒట్టి మాటల పుకారు. అంటే ఆ కోయిన్సిడెన్స్ బలంగా వినిపించింది ఇది. లేదు, ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బొద్దాన శ్రీనివాస్ గారి మీద ఒత్తిడి పెంచే హోటల్ని లేకపోతే షాపుని క్లోజ్ చేసి మీరు అనగా ఒత్తిడి ఓకే ప్రచారం అయితే ప్రధానంగా జరుగుతుంది. బిజినెస్ ఉందనుకోండి సార్, అక్కడ వేసుకున్నారంటే అది మీకు తెలుసు, అది జనాలు కూడా తెలుసు కదా సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళండి సార్, కెమెరా చూసుకుని ఇప్పుడు వెళ్ళండి, అది ఏమో స్టాక్ ఉంటే చూడండి. మొత్తం అది క్లోజ్ చేసి, అంటే బిజినెస్ లేవు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే డిమానిటేషన్, జిఎస్టీలు ఎన్ని రావడం వల్ల ప్రతి వ్యాపారాలు లేవు. కోవిడ్ వల్ల కూడా వ్యాపారాన్ని పడిపోయినాయి, బతుకు తెరువులు లేవు, ఏ బిజినెస్ కూడా ప్రజెంట్ లేవు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇప్పుడైనా సరే ఉంటుందని ఒక ఆశలో ఉన్నాం అందరం కూడా. ఓకే, మీ రాజీనామా పత్రం స్వచ్ఛందంగా చేశారా, ఒత్తిడి మీద చేశారా? నాకు అసలు ఎవ్వరు ఒత్తిడి చేయలేదు సార్. నేను బయట యాజ్ ఏ మీడియా పర్సన్గా బయట నాకున్న ఇన్ఫర్మేషన్ మీతో డిస్కస్ చేస్తాను. ఇది ఇక్కడ ఓపెన్ అవ్వాల్సింది, ఓపెన్ అయ్యే ప్రోగ్రామ్. అంటే మన చంటి గారు పిలిచారు, కబురు చేశారు, ఒక 3 సిట్టింగ్లు పడినాయి. ఆలోచించుకొని చెప్పు శ్రీనివాసు, దీని బలవంతం లేదు. 3 సిట్టింగ్లు కూడా మిమ్మల్ని ఆలోచించుకో, ఒత్తిడి లేదు, ఒత్తిడి లేదు సార్. మీరు ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అనుకుంటే ఇది వ్యక్తిగతం.
నేను అప్పుడు అడుగుతాను, ఇప్పుడు కూడా అడుగుతున్నా. ఇందులో ఇబ్బంది లేదు, నేను ఒత్తిడి చేయట్లేదు మీద. నీకు ఇష్టమైతే నన్ను నమ్మి నువ్వు వస్తే కనుక నేను రిసీవ్ చేసుకుంటా. ఇప్పుడైతే అవసరం లేదు, ఎవరు తీసుకోవట్లేదు. నేను ఈ పార్టీలో ఇప్పుడు మన గవర్నమెంట్ నేనైతే ఎవరు ఏ నాయకుని తీసుకోవట్లేదు. ఎక్స్పెషల్ నీ గురించి అడుగుతానంటే కనుక నువ్వు నేను ఎంతో కష్టపడి చేస్తావు కాబట్టి, ఏదో బాగా తప్పు చెప్తే డెలివరీకి చేస్తావు కాబట్టి నాకు నీ వల్ల ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం, నేను నమ్మి నేను రమ్మంటాను అని చెప్పాడు. ఆయన చెప్తే సరే ఆలోచించుకొని చెప్పారు. నేను మా కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పుడు సరే అయితే మేము ఒప్పుకుంటున్నాను, వస్తాను సార్ అంటే, అప్పుడు సరే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అదే నువ్వు ఎప్పుడైతే అప్పుడు జాయిన్ అయ్యి చెప్తే కనుక అప్పుడు నేను పైన మాట్లాడి చెప్తాన్నారు. నేను ఇంకా వచ్చి మా ఫ్యామిలీ అంతా కూర్చొని రిజైన్ చేస్తాను సార్. అదే మీరు రాజీనామా లేఖ ఇచ్చే ముందు రోజునే, అంటే ముందంటే 2 days బిఫోరే ఎంటీవీలో మేము బ్రేకింగ్ రెడీ చేసి పెట్టాం. అంటే బొద్దాని గారు వైఎస్ఆర్సీపీ గుడ్ బై టీడీపీలో జాయిన్ అవుతాను కూడా ఒక బ్రేకింగ్ రెడీ చేసి ఉంచాం. ఒక క్లారిఫికేషన్ కోసం వెయిట్ చేసాం. ఆ రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ మీరు 6, 5:30, 6, 7 ఆ మధ్యలో మీరు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో నేను లెటర్ ప్యాడ్ ఇస్తా, మీరు ఏం రాసుకుంటారు రాసుకోండి, సంతకం నేను పెడతా అని మీరు అన్నారని. ఏలూరు నగరంలో జరుగుతున్న ప్రచారాన్ని నేను మీ నోటీసులో పెడుతున్నా. మీరు దానికి రియాక్ట్ అయ్యి మేము మీ మీద ఒత్తిడి చేసి మీరు లెటర్ ప్యాడ్ తీసుకెళ్ళిస్తే వాళ్ళు ఏం మ్యాటర్ రాసుకున్నారు, నేను సంతకం పెడిస్తా, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని మీరు అన్నారని అటువైపు ఇలా ఈ ఒత్తిడి జరిగిందని ప్రచారం అయితే ఉంది. అది అదే అలాంటి ఒత్తిళ్ళు అలాంటి అయితే కనుక నిజంగా రియల్గా ఒత్తిడి అయితే నేను దేని లక్ష్యం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్కి నన్ను బలవంతం పెట్టే సిచ్యువేషన్ అంటూ వస్తే నేను అసలు చౌకని ఎదిరిగిపోతా. నా మైండ్ సెట్ అంత తీవ్రం ఉంటుంది. నన్ను ఆయన ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడారు, అంటే టీడీపీ ఆయనే మాట్లాడారు కాబట్టి ఆయన ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా ఒక ఎమ్మెల్యే లెవెల్లో మాట్లాడాలి కానీ అలాంటివి ఎక్కడా చేయలేదు. నాతో మాట్లాడడం సేపు ఒక స్నేహభావంతో ఫ్రెండ్లీగా మాట్లాడాడు. నీకు ఆలోచించేసాడు, ఇంత అవకాశం నీకు గత ఎన్నోసార్లు ఇచ్చాను, ఇప్పుడు కూడా ఆలోచించుకో, నీకు ఇష్టం, నీకు మంచి భవిష్యత్తు నేను వస్తుంది, నీకు పార్టీ అంతా 20 సంవత్సరాలు కష్టపడ్డావు నువ్వు, ఇప్పటి నుంచి కూడా నీకు మంచి గుర్తింపు వచ్చేట్టుగా నేను పైన మాట్లాడుతాను. ఈ మాటలే ప్రేమపూర్వకంగా, అదే ఒత్తులు అయితే నా మైండ్ సెట్ సెట్ అవ్వ సార్. కాదు వాస్తవంగా బయట కొంతమందికి మిమ్మల్ని దగ్గరగా చూసిన కూడా మీ మెంటాలిటీ తెలుసు. అట్లా అసలు అలాగే బెదిరింపులు కావడం వల్ల అయితే నేను అసలు అలాంటి బెండే మెంటాలిటీ కాదు. దానికి తగ్గట్టుగా మీరు ఆ 20 రోజులు ఆ నెల 2 నెలల పాటు బొద్దాని శ్రీనివాస్ గారు కారు కొన్న 3 రంగుల బొద్దాని స్టిక్కర్, వైఎస్ఆర్సీపీ స్టిక్కర్ని కూడా తొలగించేసి ఏలూరు నగరంలో తిరగడానికి కూడా ఇంట్లోంచి బయట రాలేని పరిస్థితిలో మీరు ఉన్నారని, స్టిక్కర్ ఎందుకు తీసేశారని కూడా చర్చ నడిచింది. దానికి చెప్పంటారు సార్. 2014లో కూడా గవర్నమెంట్ మారింది. మన ఏలూరుకి ఒక ఎమ్మెల్యే వచ్చారు, బుజ్జి గారు వచ్చారు. ఆయనకి మనం ఒక ఎమ్మెల్యే ఆయన ఎంజాయ్మెంట్, ఆయన చేసే సర్వీసు, ఆయన ప్రజలు ఇచ్చే గౌరవం ఇచ్చినప్పుడు మళ్ళీ మనం రొమ్మిర్చుకొని ఎదురుగా వెళ్ళిపోయి తిరిగి నేను అనుకున్నా అప్పుడు కూడా నేను బుజ్జి గారి హయాంలో కూడా కొంతకాలం మనం అలాగా మరీ గెలిచిన తర్వాత అలా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మనం స్టెక్కర్లు వేసుకొని బిల్డప్కి వెళ్ళడం అది కరెక్ట్ కాదు. మన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు, మనం చేసుకోవచ్చు అనేది నేను అప్పుడు అలాగే తీసా. సేమ్ ఇప్పుడు కూడా అదే బేస్లో నేను తీసాను తప్ప నేను పార్టీ మార్పు ఆ రోజు కూడా నాకు లేదండి. ఎప్పుడు అసలు నాకు ఇవన్నీ కూడా ఒకదానికోసం సింక్రనైజ్ అయ్యాయి. అంటే భగవంతుడు అలాగా క్రియేట్ చేసాడు. అదే ఆశ్చర్యం. ఎప్పుడు 24 గంటల్లో నిద్ర లేచిన బొద్దాని గారి వెనకాల పెద్ద అక్షరాలతో ఉంటది, ముందు జెండా. రాజశేఖర రెడ్డి గారి జయంతి కూడా నేను కండు వేసుకున్న సంగతి మీ టీవీ ఛానల్లో మీరు ఎంటీవీలో ఇచ్చాము, మీరు ఎక్స్క్లూజివ్ ఎంటీవీలో ఇచ్చాము. కండవా లేకుండా అక్కడ జెండా వందనం అయిపోయిన తర్వాత ప్యూర్ వైట్ డ్రెస్. సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అంటే మీరు పక్కనోడికి అలా ఆ పదవి తీసుకుని లేదా అధికారం నిర్మించిన వాళ్ళకి కూడా ఒకసారి నాని గారు కూడా కండవాలు వేసుకున్నాడు కదా, మరి మీరు మాత్రం కంపల్సరీ కండవా ఉండాలి. ఆ రోజు పర్టికులర్ గా కండవా లేదు, యాదృచ్ఛికం సార్. మరి భగవంతుని పోయేటప్పుడు మీరు మన ఎంటీవీలో వచ్చినప్పుడు కూడా నేను షాక్ తిన్నా. నిజమే కదా, ఆ రోజు ఎందుకు అంటే మైండ్ మరి డిస్టర్బెన్స్ లో ఉన్నాను, ఆందోళన అయితే ఉన్నారు. ఆందోళన అయితే ఫీలింగ్స్, మీ ఫేస్ రీడింగ్ చూస్తే
చాలా ఆందోళనలో ఎక్కడ నిలబడ్డామో తెలియని బస్సులో ఉన్నట్టుగా నిలబడ్డాను. ఎప్పుడు నా బిడ్డను కూడా తీసుకొచ్చానండి ఆ రోజున. తీసుకొచ్చి తెలీదు ఇన్స్పెక్టర్గా రామ్మా అంటే ఫస్ట్ మనం గవర్నమెంట్ మారిన ఫస్ట్ ప్రోగ్రాం ఆ రోజు క్యాడర్ అంతా ఫోన్ చేశాను. అనుకున్న కన్నా బాగా వచ్చారు. ప్రోగ్రాం కూడా సూపర్ సక్సెస్ జరిగింది. ఆ రోజు మీరు టీవీలో ఎంటీవీలో వచ్చినప్పుడు నేనే షాక్ తిన్నా. అరే నిజంగా మనమే నిజంగా కండువ వేసుకోలేదు అనేది నేనే ఆశ్చర్యపోయాను సార్. నిజంగా ప్రామిస్గా చెప్తున్నా సార్. కావాలని పక్కన పెట్టాలి అనేది అప్పటికి నాకు ఆలోచనగా నాన్నది ఏం లేదు. మీ ఆలోచనలో ఇవన్నీ 1 by 1 ప్రభుత్వం మారడం, మీరు పార్టీలకు కీలక నాయకుడు అవటం, మీరు నిలబెట్టి లేకపోతే మీ పార్టీ నిలబెట్టిన నాయకుడు ఏలూరులో ఆళ్ళ నాని గారు కనిపించకపోవటం, సెకండ్లో మీరే కనపడతాం, దాని మీద అవతలే పార్టీ వాళ్ళు మీ మీద ఏమైనా ద్వేషభావాలు. బడేటి శెట్టి గారు నామినేషన్ వేసే రోజు కూడా చాలా అద్భుతంగా ఏలూరు టౌన్ అంతా ఆయన ఆర్ఆర్పేట నుంచి అక్కడ స్టార్ట్ అయ్యారు. అట్లా 1 టౌన్ 2 టౌన్ ఓవరాల్గా ఎంఆర్ హౌస్కి వచ్చేసరికి ఏ సెంటర్కి ఆ సెంటర్ చాలా భారీ ఎత్తున జనాలు స్వచ్ఛందంగా నిలబడి ఉన్నారు. మీరు అప్పుడు కూడా బొద్దాని గారి స్టిక్కర్తో ఉన్న వెహికల్, మీ వెహికల్ వేసుకుని మొత్తం శర్రాడారట. ఏ సెంటర్లో ఎవరున్నారు, ఏ సెంటర్లో ఎవరు ఆగారు, ఏ డివిజన్లో ఎక్కువ మంది ఆడికి వచ్చి నిలబడ్డారని కూడా మీరు ఒంటరిగానే మీరు తిరిగారట. అక్కడ టీడీపీలో ఉన్న సెంటర్లో ఉన్న నాయకులందరూ కూడా బొద్దాని గారు చూస్తున్నారు, బొద్దాని గారు వస్తున్నారు, బొద్దాని గారు ఇది మనల్ని అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు, అలా నాని గారికి రిపోర్ట్ ఇవ్వడానికి అనుకుంటా అని చెప్పి పెద్ద చర్చ నడిచింది ఆ సెంటర్లో. మరి ఆ రోజు కూడా మేము ఎంటీవీ బడేటి శెట్టి గారు లైవ్ అంతా కంటిన్యూ లైవ్ నామినేషన్ అంతా ఇచ్చాం, కంటిన్యూగా ఇచ్చాం. ఆ పర్యవేక్షణలో ఎక్కడికి వెళ్ళా ఇప్పుడే బొద్దాని గారి కారు వెళ్ళింది అంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడే బొద్దాని గారి కారు వచ్చింది, మళ్ళీ వచ్చారు, మళ్ళీ రెండోసారి ఎలా తిరిగి వెళ్ళిపోతున్నారని చర్చ నడుస్తుంది. అలా తిరిగిన నాయకుడు ఒక్కసారిగా జెండా బీకేసి మీ స్టిక్కర్ బీకేసి మెడలో కన్నలాడి తిరిగితే ప్రజానీకం ఏమనుకుంటారు? సహజంగా వీటన్నిటికీ ఒక ఉదాహరణగా కనిపిస్తాయి కదా. మీరు అన్నది కరెక్టే సార్. నేను నిజంగా తిరగడం కూడా కరెక్టే. ఎందుకంటే మా నామినేషన్ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళది వస్తుంది. అంటే మన ఎలక్షన్ అనేది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో అటేపు సైనికులు ఎంతమంది మన సైనికులు ఎంతమంది చూసుకోవాలి కదా సార్, క్యారీ చేసుకోవాలి. ఆ ఉద్దేశం ఎక్కడి నుంచి అయితే ఆ అపోజిషన్ లీడర్ బయలుదేరుతున్నారో చంటి గారు, అక్కడి నుంచి ఎండింగ్ పాయింట్ వరకు నేనే మొత్తం ప్రతి సెంటర్ చెక్ చేసుకుని అక్కడ ఉన్న లీడర్స్ మన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా, లేదా కొత్త లీడర్స్ ఏమైనా క్రియేట్ అయ్యారా, లేదా వాళ్ళ లీడర్స్ అనేది ఎంతమంది ఉన్నారు అని అలా బేరీ చేసుకుంటూ వెళ్ళాను. అంటే మనకు ఒక అంచనా కోసం మనం రేపు పొద్దున్న గెలుపు ఓటర్లకి అది కూడా ఒక లెక్క ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడం జరిగింది. నేను రాజీనామా చేసేటప్పుడు సార్ మా కుటుంబం అంతా కూర్చొని ఇంట్లో ఎవరో కాలం జరిగితే బాధపడతారు, అదేవిధంగా నేను, నా కూతురు, నా భార్య, నా కొడుకు మొత్తం అందరూ కూడా కూర్చొని కన్నీరు పెట్టుకుంటూ గొల్లుమని బాధపడి ఏడుస్తూ సంతకం పెట్టాను సార్. ఎందుకంటే తీవ్ర మనస్తాపం, మామూలు ఏడుపు కాదు సార్. ఒక ఇంట్లో ఎవరో కాలం చేస్తే జరిగినట్టుగా మేము బాధపడి ఆ రోజు సంతకం పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ, నేను ఈ 20 సంవత్సరాల్లో ఒక ప్రేమ ఉండేది. ఈ రాజీనామా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు 20 రోజులు 25 రోజులు అంటే నిన్న జరిగినంత వరకు జరిగిన పరిణామం చాలా తీవ్రంగా అనిపించింది సార్. ఎందుకంటే కనీసం ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పిఎస్, మరి జగన్ గారు అంటే బిజీగా ఉండొచ్చు, ఆయన పక్కన పర్సనల్ సెక్రటరీ కేఆర్ఆర్కు నేను ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఆయన కూడా పెట్టా. కనీసం ఎందుకు నువ్వు రాజీనామా చేసావు, కారణం ఏంటి? ఇప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు ఏలూరుకి ఒక కార్యకర్త రావట్లా, ఎందుకు రావట్లేదు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాం. సహజంగా అడుగుతారు, ఎవరైనా అడుగుతారు, ఏ పార్టీలో అడుగుతారు. బేసిక్ అండి అది, ఆ బేసిక్ పాయింట్ అది. ఎందుకు ఒక చిన్న బుడ్డ కార్యకర్త జెండా మోసం, అలాంటిది మామూలు కార్యకర్తలు కూడా నేను ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వకపోతే రానోని ఫోన్ చేయడం అలవాటు నాకు ఫస్ట్ నుంచి కూడా. ఈ రాజకీయాలు వచ్చిన పార్టీ అధ్యక్షుడు ఎన్నిక నుంచి కూడా పలానా వ్యక్తి రాలేదు, ఎందుకు రాలేదు ఫోన్ చేస్తాం మళ్ళీ ఈవినింగ్, ఏమన్నా అలాగే రాలేదేంటి తమ్ముడు ఎందుకు రాలేదంటే ఏదో రీజన్ చెప్పాలి నాకు. నేను డిమాండ్గా అడిగాడు కదా, ఏదో రీజన్ తెలుసుకుంటే మనకేంటి అంటే రెండోసారి అలాంటి రిపీట్ అవ్వకండి. అలాంటిది నేను రాజీనామా చేసిన దానికి ఈ 20 days 25 days కనీసం ఒక ఫోన్ కాల్ వచ్చి ఏంట్రా నువ్వు ఎందుకు రాజీనామా చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలే,
ఏలూరులో మరి మీరు అతిగా అభిమానించే ఆళ్ళ నాని గారు కూడా నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్. అది కూడా చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే ఆయన రాజీనామా బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఆయన్ని ఒక అన్నలా భావించా, ఓ పెద్ద దిక్కులా భావించా. నేను ఎన్నోసార్లు ఆయన దగ్గర కూడా వెలపించుకున్నా, సార్ నాకు అన్న లేడు తమ్ముడు లేడు, నాకు ఒక అన్న లాంటి వాళ్ళు మీరు, నేను మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణం చేస్తున్నానని చెప్పి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన కూడా కనీసం నాకు రెస్పాండ్ అవ్వాల. డాక్టర్ గారు అయితే ఫోన్ చేసి నేను ఎత్తలేదు సార్. కానీ ఆయన చెయ్యాలి, చేసి ఎందుకు నువ్వు రాజీనామా చేసావు అనేది కూడా ఆయన కూడా అడగకపోవడం చాలా బాధ కలిగింది సార్. కాబట్టి ఆ ఎపిసోడ్లో మీ పాత్ర శూన్యం. ప్రజలు చెప్పుకున్న దాంట్లో మీరు బడ్జెట్ సెంటర్ గారు ఓపెన్ చేసి డైరెక్ట్గా రండి అనే దాంట్లో ఎక్కడ దానికి సంబంధం ఇప్పుడు మీరు అడిగిన వాటికి జిల్లా పరిషత్ షాపుల విషయంలో అసలు ఏం లేదు సార్. అబ్బే అసలు ఎక్కడ నన్ను ఒత్తిడి చేసిన సందర్భాలు దాఖలాలు అయితే ఎక్కడా లేవు సార్. ఎందుకంటే నేను చెప్పాను అలా ఒత్తిడి చేసేటప్పుడు నాని గారు బయట నడిచింది. అదే బయట ఏలూరులో నిన్నటి వరకు కూడా మీరు టీడీపీలో కండువ కప్పున్న రోజు వరకు కూడా ఏలూరు అంతా కూడా ఒక కోడే కూర్చుంది. కానీ మీ దగ్గర చెప్పు ఉండకపోవచ్చు, అదే నా దగ్గర ఎవరి దగ్గర ఎవరిని అనలేదు సార్. ఎవరైనా ఉండకపోవచ్చు. బయట మేము ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళు జనాలు టాక్ ఏంటంటే, రెండోది ఏంటంటే మీరు క్షుణ్ణంగా గమనించారు బడ్జెట్ సెంటర్ గారి నామినేషన్. మరి ఇవాళ ఎక్కడైతే బొద్దాని గారు వచ్చారు చూసారు వెళ్ళారు అన్నారో అదే నాయకుల మధ్య నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నారు, మాట్లాడారు. ఎలా అనిపించింది మీకు అక్కడ వాతావరణం? ఎలా అనిపించింది? నేను ఫస్ట్ కొద్దిగా ఆలోచించాను. అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఆఫీస్కి, అంటే ఇంటికి అయితే చండీగఢ్ ఇంటికి వెళ్ళాను, కలవడం అయింది. నిన్న కూడా మీరు కొంత అనుకున్నంత జోష్లో లేరని అది కూడా మాకు మీ ఫీడ్బ్యాక్, మీ ఫేస్ రీడింగ్ అర్థమైంది మాకు. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నంత సేపు కూడా మీ ఫేస్లో ఎక్కడో విధమైన ఎంతో కొంత ఎక్కడో మిమ్మల్ని వెంటాడుతుంది అన్నట్టుగానే. నిన్న నేను లోకేష్ గారు కండుబోయగానే గతం మర్చిపోయాను సార్. ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక గౌరవమైన స్థానంలోకి వెళ్ళాం. ఇప్పుడు పదవి లేకపోయినా ఒక గౌరవమైన వ్యక్తితో కండువ వేయించుకున్నాం. మళ్ళీ మనం వెనక్కి ఆలోచించుకుంటే దానికన్నా ద్రోహం ఇంకోటి ఉండదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం వెళ్ళి స్వాగతించినప్పుడు దాన్ని ఆస్వాదించాలి తప్ప మళ్ళీ గతాన్ని తవ్వుకొని చేయడం వల్ల అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. నేను మీరు ప్రెస్ మీట్లో చెప్పిన దానికి ఏంటంటే నేనైతే జర్నీ చేసి వచ్చాను డైరెక్ట్గా, డైరెక్ట్గా జర్నీ చేసి డైరెక్ట్గా అక్కడికి వచ్చేసాను అంతే తప్ప. కాకపోతే నేను మనసు అనుకున్నా అంటే కొత్తగా వెళ్తున్నా అందులోకి అక్కడ పార్టీ క్యాడర్ మరి నన్ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అనేది కొద్దిగా ఆందోళన అయితే ఉంది. కానీ వెళ్ళినప్పటిని అక్కడ అందరూ కూడా ఆర్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోవడం, చిన్న కార్యకర్త పెద్ద నాయకులు కానీ నన్ను కౌగిలించుకోవడం చాలా ఆర్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నాను. దానికి హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈరోజు చాలా మంది దగ్గర చెప్పాను ఆ విషయం. నేను అదే ఫీల్ అవుతారేమో అనుకున్నాను. ఎందుకంటే సీనియర్లు ఉన్నారు అక్కడ, అందరు పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ బొద్దాని గారు టీడీపీలో పాత్ర ఏంటి? 1 వైసీపీ అయిపోయింది, పార్ట్ 2 టీడీపీలోకి వచ్చారు. ఏంటి ఇక్కడి నుంచి బొద్దాని గారి పాత్ర ఏమిటి అనేది చర్చ నడుస్తుంది కూడా. అదే సార్, ఏం చేయబోతున్నారు? చంటి గారి దగ్గర, ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఏ బాధ్యత చెప్పినా చేస్తా పార్టీ కోసం. అది మీరు పార్టీలోకి ఆహ్వానించినప్పుడు మీకు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చారా ఎమ్మెల్యే గారు? అంటే కమిట్మెంట్ అంటే నేను రియల్గా చెప్తున్నా సార్ మీ దగ్గర, నాకు ఏదో పదవి ఇస్తారు అనేది. అంటే నేను ఆల్రెడీ ఇలా చైర్మన్ గతంలో 2 months చేశాను కాబట్టి అంటే మనిషి అంటే ఒక పేదవాడికి కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఏదైనా చేయాలంటే అధికారికంగా పవర్లో ఉన్న పార్టీ పదవి ఉంటే కనుక మనం చేయడానికి ఉంటుంది. అధికారులు అంటారు ప్రతి ఒక్కరు కూడా మనకి పని చేయించుకోవడానికి వస్తారు ముందుకి. ఆ ఉద్దేశంతో నేను అది ఒకటి మాత్రం అడగడం జరిగింది. మిమ్మల్ని మీ ముందు అడుగు చెప్తున్నాను. అది ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా వెళ్ళాం కాబట్టి అక్కడ ఆల్రెడీ సీనియర్ అంటే టీడీపీ ఉన్నారు, జనసేన ఉంది, బీజేపీ ఉంది, ఈ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మరి ఎంతమంది ఉన్నారు శ్రీనివాస్, కానీ నువ్వు చెప్పిన దానికి పరిగణలో తీసుకోవడం నేను వింటాను, కానీ పైన ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది అనేది హోప్స్ పెట్టుకో దయచేసి. కానీ ప్రజాసేవ చేయడానికి నీ స్థాయి తగ్గది వస్తుంది, నేను చేస్తాను అనే మాట అన్నారు. సమ్ టైంలో ఏదో టైంలో నేను చేస్తాం అనే మాట అన్నారు. ఆయన నోటంలో వచ్చిన మాట. నేను సరే సార్ మీరు ఏ బాధ్యత చెప్పినా నేను చేస్తానండి అని చెప్పేసి చెప్పాను సార్.
నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నా. నాకు ఎమ్మెల్యే గారు చంటి గారు ఏ బాధ్యత చెప్పినా పార్టీ పరంగా ఏ పని చేయమన్నా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయాల్లో, కాబట్టి నాకు చేయడానికి రెడీగా ఉన్నాను. మళ్ళా జెండాలు మోయడానికి మెడలో కండవాలు వేసుకుని మళ్ళా కారులో తిరగడానికి బొద్దాని గారు సిద్ధంగా ఉన్నారా? జెండాలు మోయడం అంటే అది కాదు సార్. ఇప్పుడు మనం ఈ పార్టీలోకి వచ్చాం కాబట్టి జెండా మొయ్యాలి. అదేనండి, మొయ్యాలి. ఇప్పుడు దాకా మోసి ఏం సాధించారు అనేది కూడా ప్రశ్న. అవును, సాధించలేదు. కానీ ఏలూరు ప్రజలకి ఏదో చేయాలని కోరిక సార్. ఎందుకంటే పుట్టి పెరిగిన తర్వాత ఇక్కడ పుట్టా ఇక్కడ ఇదైపోతాం. కానీ నా కోరిక ఏంటంటే నాకు 2 బిడ్డలు, వాళ్ళిద్దరికి ఏదో సెటిల్మెంట్ చేసేసుకున్నా, లైఫ్ సెటిల్ అయిపోయారు. కాకపోతే నాకు 2004 నుంచి ఎంతో కష్టపడ్డా. ఇప్పుడు నా ఏలూరులో ఎంతోమందికి నేను కార్పొరేటర్గా ఉన్నా కానీ లేకపోతే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో నేను చేత సహకారంలో పబ్లిక్ వచ్చినప్పుడు ప్రజలు వచ్చినప్పుడు అడిగినప్పుడు నేను ఏదో విధంగా చేసేవాడిని. అది ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు, అది గవర్నమెంట్ పనులే చేయొచ్చు. మరి కోవిడ్లో 2 సంవత్సరాలు కూడా మరి చాలా ఇబ్బంది పడ్డారు మన ఏలూరు ప్రజలు. మరి అప్పుడు నాకు మెయిల్ కోసం ఉంచుకున్న డబ్బులు అందులోనే దగ్గర అంటే అమౌంట్ చెప్పకూడదు, ఏలూరులో మ్యాక్సిమం అన్ని వర్గాల కూడా అన్ని అంటే కూలి పనులు చేసుకున్న వాళ్ళు కానీ అన్ని వర్గాల కూడా నా దగ్గరికి వచ్చి నిత్యావసర వస్తువులు అడగడం జరిగేది. నేను ఏలూరు ప్రతి నీ ప్రాంతంలోకి వెళ్ళి ఆ 2 సంవత్సరాలు జరిగిన కోవిడ్ టైంలో మాత్రం అదొక పుణ్యకార్యంగా చేశాను. భగవంతుడు మనకి ఈ సమయాన్ని ఇమ్మని నా చేతులతో ఇమ్మని ఒక పెట్టినట్టు ఉంది. నాకు ఎలాగో మెయిల్ రాలేదు, ఆ డబ్బులు ఎలాగ ఉన్నాయని చెప్పి ఆ డబ్బులన్నీ మ్యాక్సిమం దీనికే ఖర్చు పెట్టేశా. నాకు ఖర్చు పెట్టిన దానికి హ్యాపీగా ఉంది. ఎందుకంటే భగవంతు ఇచ్చిన డబ్బులు అయ్యి నా తల్లిదండ్రులు కష్టార్జితం. దాన్ని పేదవాళ్ళు అంటే ఆ టైంలో తినడానికి కూడా లేని పరిస్థితి, చాలా మంది పని సందర్భంలో చెప్పారు. అప్పుడు మీ అమ్మగారు పాండురంగ థియేటర్ దగ్గర రోడ్డు మీద ఒకేనొక కొడుకు, మీరు అన్నట్టు ఎవరికి అక్కలేరు బ్రదర్ లేరు. మరి ఆ స్థాయి నుంచి ఈ స్థాయి తీసుకొచ్చారనేది మీరు కొన్ని సందర్భాల్లో కన్నీళ్ళు పెట్టిన సందర్భం కూడా. 2004 నుండి నిన్నటి వరకు మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు మీ కష్టార్జిత నుండి? నేను కార్యకర్తలకు కానీ రాజకీయాలను అడ్డు పెట్టుకుని కానీ రాజకీయాల్లో లంచాల రూపం కానీ ఏదో పని చేస్తే మీ కష్టార్జిత అదే సార్. అదే సార్, నేను ఎప్పుడు కూడా ₹1 ఎవరికి తీసుకోకుండానే అలాంటి రూపాయి ఎప్పుడు నా చేతితో తీసుకోలేదు సార్. కానీ నా కష్టం అంటే నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజకీయాల్లో పెద్ద నాయకుడు ఎవరు తీసుకోలేదు, చిన్న నాయకుడితో తీసుకుంటారు. అదే మన నాకున్న బిజినెస్ హోటల్ బిజినెస్, సిటీ గేట్ బిజినెస్, తర్వాత రియల్ ఎస్టేట్ ఎక్కువ నాకు ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఎలా స్టార్ట్ చేశానంటే ఒక మీడియేటర్గా చేసేవాడిని. తర్వాత మీడియేటర్ని తీసేసి ఒక స్థలం కొని దాన్ని కన్స్ట్రక్షన్ చేసి లేకపోతే రిమోల్డ్ చేసి అమ్మడం జరిగేది. తర్వాత కొంతమందిని ఫ్రెండ్స్ని మా రిలేటివ్స్ని పెట్టుకొని వెంచర్స్ చేయడం. ఇలాగ నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే నేను ఇల్లు కానీ నాకు చిన్న కొద్దిగా నా బిడ్డల కోసం ఏర్పడిన ప్రాపర్టీస్ సంపాదించుకున్నా. తర్వాత ఈ కేవలం రాజకీయాల కోసం పోగొట్టింది ఇంచుమించుగా 13-14 కోట్ల వరకు నష్టపోయాను సార్. ఈ 2004 నుండి 2000 అంటే 2004 నుంచి కాకుండా 2009 నుంచి 2009 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎప్పుడైతే అక్కడి నుంచి ఈ ఖర్చు అయింది. 2009 వరకు కార్పొరేటర్నే అక్కడ ఏదో చిన్న అక్కడ ఏదైనా ఎవరైనా కాలం చేసినా 1000-2000 మట్టి ఖర్చులకు అలాంటివి చేసేవాడు తప్ప పెద్ద ఇదే ఉండదు. గౌరవ వేతనం కూడా ఇచ్చింది కూడా పబ్లిక్ ఇచ్చి చూడండి కార్పొరేటర్ ఉన్నప్పుడు. 2009 నుంచి ఇప్పుడు 2024 ఎలక్షన్ వరకు ఏదైనా సరే పార్టీ పరంగా పార్టీలో ఏ ప్రోగ్రామ్ అయినా సరే ప్రతిది కూడా నేనే చేసేవాడిని. దానికి అయ్యే ఖర్చులు కానీ మొత్తం మంచి చెడ్డ మొత్తం నేనే చూసుకునేవాడిని. జిల్లా నలుమూల నుంచి వచ్చేవారు సార్ ఇక్కడ లీడర్స్. ఇదివరకు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా ఉండేది, మన ఏలూరు జిల్లా మొత్తం 15 నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ధర్నాలు ఇక్కడ చేసేవారు. అవన్నీ నేనే చూసుకోండి. దానికి ఖర్చు మంచి చెడ్డ అన్ని వాళ్ళకి వచ్చిన భోజనాలు గీనాలు అన్నీ నేనే చూసాను. అది ఎవరిని అడిగినా చెప్తారు మీకు జిల్లాలో ఉన్న లీడర్లు అందరూ. ఇప్పుడు కొంతమంది కొత్త లీడర్లు వచ్చారు, అప్పుడున్న లీడర్లు చెప్తాను. కాబట్టి నేను ఆ విధంగా పార్టీ కోసం ఎంతో పోగొట్టుకున్నాను సార్. ఇప్పుడు ఎంత రెడీ చేసుకున్నారు? మరి రేపు నుంచి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఎంత రెడీగా ఉంది, ఎంత దాచారు? నేనైతే రేపు నుంచి ఇప్పుడు 2004 నుంచి అంటే ఓవరాల్ 2009 నుంచి 13-14 కోట్ల వరకు మీరు అవునండి ఏదో రూపాయన లాస్ అయ్యారు, పార్టీ పరంగా లాస్ అయ్యారు. నిన్న మధ్యాహ్నం ఇదే టైంలో టీడీపీలో జాయిన్ అయ్యారు లోకేష్ గారి ఆధ్వర్యంలో.
ఇప్పుడు మరి ఎంత రెడీ చేశారు, ఎంత అమౌంట్ రెడీగా ఉంది ఇప్పుడు నుంచి? మరి ఈ 5 years టర్న్ టీడీపీ టైము 5 years, మళ్ళీ భవిష్యత్తు రాజకీయాల్లో ఎప్పుడు ఏ రాజకీయాలు తెలియదు కాబట్టి ఎంత మీరు ఈ విధంగా ఖర్చు పెట్టే రాజకీయ జీవితంలో మీరు కొనసాగాలంటే మీరు ఇంకేమైనా మళ్ళీ నిధి పెట్టుకున్నారు మళ్ళీ? సరే, ఇప్పుడు మీరు అన్నదానికి ఒక మాట చెప్తాను సార్. నేను గత నాని గారితో పోల్చుకుంటే నాని గారు ఎప్పుడు కూడా ఒక నయా పైసా తీసి ఇచ్చేవారు కాదు పార్టీ కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఈ ఎక్స్పెండిచర్స్ విషయంలో. కానీ నేను ఈ మధ్యన అంటే చంటి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో ప్రోగ్రాం చెప్పు, ఫస్ట్ సార్ మమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నారు కదా, అది అయిపోయిన తర్వాత కార్పొరేటర్లు అయిన తర్వాత కార్యకర్తలు నేనే చెప్తామండి. అంటే ఆయన అలాగ అన్నారు, అవునులే 2 సబ్జెక్టులు మీది అయిపోయినామంటే కార్పొరేట్ పెడతాం శ్రీనివాస్ అన్నారు. ఓకే సార్, మరి కార్యకర్తలు కూడా పెట్టాలి కదా సార్, 50 డివిజన్ నేను కార్యకర్త ఎంతమంది వస్తే అంతమందిని తీసుకొస్తానంటే ఆయన నోటంట చాలా మంచి మాట, ఎప్పుడు వినన్న మాట ఆయన నోటంట అన్నా. అంటే ఎప్పుడంటే బయట వెళ్ళాలి, ఆయన దగ్గర కదండి. అప్పటి వరకు ఉన్న మా నాన్నగారి దగ్గర వినన్న మాట ఆయన దగ్గర అన్నా. ఏంటంటే ఎంత మంది వస్తారు అంతమంది కార్యకర్తలని వస్తున్నారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళందరూ భోజనాలు కూడా నేను ఏర్పాటు చేస్తాను సార్. నేను చాలా ఆనందపడ్డాను సార్. అంటే ఆ ఎక్స్పెండిచర్ అలాంటివి కూడా నేనేం అడగల. సహజంగా తెలుగుదేశం సిస్టమ్ అట్లాగే ఉంటుంది. అదే కొత్త కదా నాకు కొత్త. నేను ఆ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. ఆయన స్వయంగా అన్నారు నేను భోజనాలన్నీ నేను ఏర్పాటు చేస్తాను, ఆ రోజు ప్రోగ్రాం బాగా చెయ్యి అన్నారు ఆయన. అలాగే సార్. ఇంకా ఇప్పుడు వచ్చిన కార్యకర్తకి ఆ స్నాక్స్ పిలిపినంత వరకు లేదు. గతంలో ఆ వాయిస్ ఎక్కడ వినలా మీరు? నేనే పెట్టాము సార్. భుజం మీద శ్రీనివాస్ గారు అంటే వెంటనే 4 కాళ్ళతో మీరు దూకేసేవారు. A to Z నేనే చూసుకున్నాను. అదే చెప్తున్నా, ఆ టైంలో మీ నాని గారు అనేవారు చాలా మంది పబ్లిక్, ఏమన్నా మీకు అంత ఖర్చు పెడతారు, మీకు పైనుంచి పండొద్దని. నాకు నయా పైసా పండే రాదు. అంటే నేను ఆనందంగా నా సంతోషం కొద్దీ ఎవరికైనా కార్యకర్తలకి ఏదైనా పెడితే వచ్చిన వాళ్ళకి మినిమం కట్టేసి ఒక కాఫీయో టీయో ఆ స్నాక్స్ పెడితే ఆ టైంలో అది పెట్టాలి. లంచ్ టైంలో ప్రోగ్రామ్ చేస్తే లంచ్ పెట్టాలి, ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ప్రోగ్రామ్ పెట్టాలి. అలాగే నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఇక జెండాలంటే ఇక అన్ని మామూలే అవన్నీ ఫ్లెక్సీలు మన జిల్లాలో హైయెస్ట్ ఫ్లెక్స్ మన సైజు మనమే వేసేవాళ్ళం. అంటే ఆ పార్టీని అంత లాగొచ్చుకోండి సార్, మనం చూసి ఇంకో నియోజకవర్గం చేయాలని అలాగా కష్టపడి చేయాలి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తారా హోర్డింగ్స్ అని మళ్ళీ ఏలూరులో? అంటే ఇప్పుడు మనకి చేయడానికి మరి చెయ్యాలి, కానీ పార్టీ బాధ్యత. ఇప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు కదా సార్, చేసాం. ఇప్పుడు మనకి ఏ బాధ్యత చెప్తారో ఎదురు చూడాలి కదా సార్. ఆయన పలానా బాధ్యత అన్నారని కూడా ఆ బాధ్యత తగ్గట్టే పని చేసుకుంటే అదే ఆల్రెడీ మీతో పాటు పార్టీలు జాయిన్ అయిన నిన్న నుంచి ఏలూరు అంతా ఫ్లెక్సీలు పరిచేశారు. ఓకే, వాళ్ళు ఫ్లెక్సీలు పాసడంలో బద్దాని గారు తర్వాత ఇంకో పర్సన్. అవునండి. మరి వీళ్ళ ఇంత స్లోగా బద్దాని గారు ఉన్నారంటే ఏమైనా రాజకీయ పరమైన కొంచెం జ్ఞానోదయం కలిగిందని కూడా చర్చ. గతంలో నేను చాలా ఇబ్బంది పడ్డాం కదా, 2 సంవత్సరాలు లాస్ అయ్యాం కదా, ఇంకా దూకుడు పెంచి అంటే ఎంతకాలం దూకుడు పెంచుకుంటాం. అలా కదండి. ఇప్పుడు నిన్న జాయిన్ అయ్యాం, ఇప్పుడు వెంటనే మనం ఫ్లెక్స్ పెట్టాం అనుకుంటా. చూడండి జాయిన్ అయినప్పుడు పెద్ద 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 ఫ్లెక్స్ పెట్టేసారని జన అంటే నా మైండ్ ప్రజలు అదే మీ అంతరాత్మలో మీరు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నారు. అంటే ప్రజలు ఏమనుకుంటారు, తెల్లారిపాటికి ఎంత పెద్ద హోర్డింగ్ పెట్టేశారు ఎమ్మెల్యే గారితో చంద్రబాబు గారితో. ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, అప్పుడు తప్పదు చెయ్యాలి. ఇప్పుడు నేను జాయిన్ అయిపోయాని చెప్పేసి హోర్డింగ్స్ పెట్టుకోవడానికి పబ్లిక్ కూడా ఆలోచన. ఇప్పుడు మళ్ళీ జనం కూడా ఎదురు చూస్తున్నారు ఏలూరులో. బద్దాని గారు హోర్డింగ్స్ ఎక్కడ వస్తాయి, ఎక్కడ రాబోతుంది ఏంటి. ఆల్రెడీ మీ టీం అంతా కూడా ఫ్లెక్సీలు రెడీ చేసి ప్రింటింగ్కి రెడీగా ఉన్నట్టున్నారు. బహుశా మరి భవిష్యత్తులో మీరు కూడా తప్పలేదు, పార్టీలో ఉన్నాడు, దాని బలం. అవునండి. ఒక నాయకుడికి ఇప్పుడు ఏలూరు ఎమ్మెల్యే గారు మీ వల్ల ప్రస్తుతానికి వాళ్ళకి లాభం లేదు, వాస్తవం కూడా. నిన్న మీరు పార్టీలో జాయిన్ అయ్యారు, మీతో పాటు అందరు కూడా. టీడీపీ వాళ్ళు భారీ మెజార్టీతో గెలిచారు, వాళ్ళకంటే ఒక కోటరీ ఉంది, పార్టీ క్యాడర్ ఉంది, పనిచేశారు, విజయం సాధించారు. మీరు వెళ్ళటం వల్ల ఏంటంటే పార్టీకి కొంత వాళ్ళకి ఒక అదనమైన సపోర్ట్. అవునండి. ఇప్పుడు
మీరు అన్నట్టు 174 నియోజకవర్గాల్లో 75లో కూడా ఎమ్మెల్యేలు ఈ ఎఫర్ట్ ఎక్కడ పెట్టాల. ఒక ఏలూరులో జరుగుతుంది ఈ ఎఫర్ట్. మరి బయట జరుగుతుంది చర్చ ఏంటంటే ఒక దశలో ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బడేటి శెట్టి గారు ఒక మాట అన్నారట, బయట నిన్న మొన్న చర్చ నడుస్తుంది. 24 ఎన్నికల తర్వాత ఏలూరులో ప్రత్యర్థి పార్టీ కనీసం కనపడటానికి కూడా అవకాశం లేకుండా చేస్తానని ఎక్కడో డివిజన్లో తిరిగినప్పుడు అన్నారట. మరి ఆ ప్రక్రియలోనైనా మీరు అందరూ జాయిన్ అయ్యే ప్రక్రియ అదే ఉండాలనుకోవాలా, లేకపోతే అంటే ఇప్పుడు ఒక పార్టీలో అంటే బయట జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆయన అనడానికి ఆ రైట్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పొజిషన్లో ఎవరున్నా సరే అపోజిషన్ అనేది ఉండకూడదు అనేది కాన్సెప్ట్ ఉంటాం కదా సహజంగా. రాజకీయంగా ఆ ఎదటోడు బయటకు రాకూడదు అనేది ఇప్పుడు ప్రజలు గుర్తుపెట్టినారు. అది నిన్న మన అక్కడ చర్చ చేశారు దాని మీద. అది అనడంలో తప్పేం కాదండి, అది అనొచ్చు. ఆయన స్టైల్లో ఆయన వెళ్తున్నారు, బాగానే ఉంటుంది. అంటే మన ముందు నుంచే ప్రత్యర్థి అనేది రేపు పొద్దున ఎలక్షన్ ఎదుర్కోవడానికి అన్నిటికీ ముందు నుంచే చేయడం అనేది అది కరెక్టే వచ్చు. కరెక్ట్ వర్డ్ అండి. ఓకే రైట్. అదే ప్రజల్లో అభిప్రాయం జస్ట్ మా నోట్స్కి వచ్చి మీ నోట్స్లో పెడితే మీరు దానికి ఒక అభిప్రాయం చెప్తారు కదా. రెండోది, ఎడా చైర్మన్ తీసుకున్నారు, పార్టీ ప్రెసిడెంట్ ఎవరికి మీ పార్టీలో చేర్చారు వైఎస్ఆర్సీ నిన్నటి వరకు వైసీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి వస్తున్న వాదన ఏంటంటే పార్టీ టౌన్ ప్రెసిడెంట్ని ఎవరికి రానియకుండా ఆయనే అంటిపెట్టుకుని ఆయనే తీసుకున్నారు, ఆయనే ఉంచుకున్నారు, ఇంకోటికి రానివ్వలేదు. అదే మీ పార్టీలో అభిప్రాయం అంటే మీరు చెప్పారు, వాళ్ళు ఇందా చెప్పారు వైఎస్ఆర్సీపీలో మాకు శత్రువులు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాబట్టి శత్రుత్వం అంతా కూడా చుట్టే ఉంటుందని చెప్పి అన్నారు, ఇందాక అన్నారు. అలాగే ఆ పార్టీ పదవి ఆయనకే ఎడా చైర్మన్ ఆయనకి తీసుకుని ఇన్ని పదవులు ఇన్ని బాధ్యతలు అనుభవించి పార్టీ ఎలా మారతాడు బయటకు వచ్చి ఆయన చెప్తే ఏ జనం వింటారని కూడా మీ పార్టీలో నిన్న నుంచి రాత్రి నుంచి కొంత సోషల్ మీడియాలో కొంత కామెంట్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని గ్రూపుల్లో కూడా మీరు వాచ్ చేసి ఉంటారో బహుశా నడుస్తున్నాయి. దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు సార్? పార్టీ ఒక్కనే ఇప్పుడు నేను ఒక మారానండి. కానీ ఈరోజు నేను మా రాజీనామా చేసిన కాడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గంటకు ఒక సోషల్ మీడియా వస్తుంది, ఆ ఎంపీ వెళ్ళిపోతారు, ఈ ఎమ్మెల్సీ వెళ్ళిపోతారు. అది ఎందుకు వెళ్ళిపోతున్నారండి ఒకసారి ఆలోచించండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వల్ల ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ యాక్సెప్టేషన్ దానికి నెక్స్ట్ ఎలక్షన్ కూడా ప్రభావం చూపిస్తుంది అనేది ముందుగా ఆలోచించుకోవచ్చు కదండి. ఎందుకంటే దానికి ఉదాహరణ బొత్స సత్యనారాయణ గారిది. ఆ మాట అనకూడదు. మళ్ళీ ఇదేంటి రాజీనామా రాజధాని మళ్ళీ వైజాగ్ అండి, విశాఖపట్నం మళ్ళీ ప్రస్తుతానికి కాదు సార్, నెక్స్ట్ మాకు ఎప్పటికి కూడా మా రాజధాని వైజాగ్ అంటాడు ఆయన. మరి అది తప్పు కదా సార్? జనాలు ఏమనుకుంటారు, ఇదేంటి మళ్ళీ దీనికి సగం ఏం చేసి మరి రేపు పొద్దున వేస్తే మళ్ళీ ఇటు కాకంటే అంటే మళ్ళీ చేసి ఇటు కాకంటే చేస్తారు, భయం అనేది ఆందోళన ఉంటుంది కదా సార్ ప్రజల్లో. అలాంటివి కూడా పరిగణన తీసుకుంటున్నారండి అందరూ, అంతే తప్ప. ఈ కామెంట్కి ఏమైనా స్పందిస్తారు మీరు? నేనైతే ఇప్పుడు పదవి అనేది 2 నెలలు ఇచ్చినా 2 సంవత్సరాలు ఒకటే సార్ నా దృష్టిలో. కానీ నేను అనేది ఏంటంటే ఈ 2 నెలల్లో నేను ఏం చేయలేకపోయా. అవునా, నాకు ఇచ్చారనే తృప్తి అనేది లోపల 2 నెలలు ఇచ్చినా అంటే గవర్నమెంట్ వస్తే కంటిన్యూ అయ్యేది అనేది కూడా నాకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఆలోచన విధానం కానీ కార్యకర్తలతో కానీ ప్రజలతో విధానాలు కానీ ఆయన మారేగా ఎక్కడ కనిపించట్లా. ఆయన మారుతున్నాడు అనుకోండి, ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలుగా చేసిన కూడా రాజీనామా చేసి బయట రారండి. కాబట్టి నేను అనేది ఏంటంటే పార్టీ అధ్యక్షుడిగా చేశా. పార్టీ అధ్యక్షుడు అనేది చాలా కష్టంతో కూడిన పని అండి. అది అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి, అది రాకపోతే బతిమాలు తీసుకురావాలి, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, ఖర్చుతో కూడిన పనులు. ఇప్పుడు కూడా మళ్ళీ పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? అసలు తెలియదు సార్ నాకు పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తారా ఏ పదవి ఇస్తారా నేను ఏది అడగలేదు. ఇదైతే నాకు ఆయన అన్నారు నీ హోదా తగ్గట్టుగా నీ స్థాయి తగ్గట్టుగా చేద్దాము అడిగిన మాట చెప్తున్నా కదా. కనీసం 1 సంవత్సరం ఒక నాయకుడు నా కోరిక అడగడం తప్పేం కదా, అభిప్రాయం చెప్పడం తప్పేం కాదు కదా. ఇప్పుడు ఇవ్వాలని పట్టుబడితే సమస్య, కానీ అభిప్రాయం మీరు మనసులో ఉన్న భావం ఎమ్మెల్యే గారితో షేర్ చేశారు. మరి ఆయన కూడా మీతో ఓపెన్గా చెప్పారు, సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. అది పై లెవెల్లో స్టేట్ లెవెల్లో పార్టీ అధిష్టానం, ఏలూరులో మరి విత్ ఇన్ ద పార్టీలో కూడా ఉంటారు కదా టీడీపీలో, అప్పటికి మీకు ముందు పనిచేసిన లీడర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా న్యాయం చేస్తే కదా నెక్స్ట్ ఏం చేయాలి. ఆయన కూడా ఓపెన్గా మీతో చెప్పారు.
అంటే మీ స్థాయి పదవి తగ్గకుండా అంటే మీరు టౌన్ ప్రెసిడెంట్గానే బాధ్యత ఇప్పటివరకు నిర్వర్తించారు. మళ్ళీ అలాంటి ఇచ్చే అవకాశం ఏమైనా 6 cents ఏమన్నా మీకు? నాకు అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే అక్కడ పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడడం ఉంటారు. నేను ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి పార్టీ అధ్యక్ష పదవులు ఇచ్చి చేయండి అని అంటే ఒకటి అని అనుకోవట్లేదు. ఒకవేళ ఏ పదవి ఇస్తారో నేనైతే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఏది ఇచ్చినా చేయడానికి. అదే కొంచెం ఇప్పుడు మీకు అనుభవం ఉంది, పార్టీ అనుభవం ఉంది, 50 డివిజన్లో మీరు కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నాయనుకుంటున్నారు, అది అందరికి తెలిసిన విషయం. కార్యకర్తలు కూడా తీసుకురమ్మన్నారు, తీసుకొస్తానని మీరు చెప్తున్నారు. కాబట్టి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలంటే పార్టీ స్ట్రెంథన్ చేయడానికి ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు మీలాంటి వాళ్ళు పెడితే అభ్యంతరం ఏముంటుంది? సహజంగా ఏముంటుంది? పార్టీకి బలమే కదా, ఒక మనిషి యాడ్ అయితే. అలాంటప్పుడు ఏలూరు టౌన్ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా బొద్దాన శ్రీనివాస్ గారు అంటే ఎలా ఫీల్ అవుతారు మీరు? సార్ నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఒకవేళ ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? చంటి గారు ఏ బాధ్యత ఈ పదవి ఇచ్చినా తీసుకున్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేనైతే రిజెక్ట్ చేయను. మీరు అన్న పదవి ఆయన ఇస్తున్నారన్నారు అనుకోండి, ఓకే వెల్కమ్ చేస్తారన్న నేను అనుకుంటాను. ఒకవేళ మీరు ఎమ్మెల్యే గారు మీతో వాడిన పిన్ టు పిన్ పాయింటెడ్ పదాలను బట్టి నేను గ్రహిస్తున్నాను. మీ స్థాయి తగ్గకుండా, మీ పరిధికి కిందకి తగ్గకుండా ఉన్న స్థాయిలో ఉంచడానికి పార్టీ పరంగా ఉంచుతారా? ఇప్పుడు ఎడా అనేది ఎడాకి చాలామంది కాసు కూర్చున్నారు. అది ఇప్పటికిప్పుడే బొద్దాన శ్రీనివాస్ గారిని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉందా అంటే మరి అంతకుముందు వచ్చిన పార్టీ లీడర్స్ కానీ లేదా టీడీపీలో ఉన్న లీడర్స్ కానీ, పైగా మీరు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంది. పొత్తులో ఇవాళ ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా నామినేటెడ్ పదవుల్లో 5 to 10% బీజేపీ ఇస్తానంటే అడ్డంకి పెట్టడం వల్ల లిస్టులన్నీ ఆగిపోయినది ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది. ఇంత కాంపిటీషన్ నడుస్తున్నప్పుడు ఈ నామినేటెడ్ పదవులు ఆశించిన పదవులు వస్తాయా రావంటే మరి కాన్స్టిట్యూన్సీని బట్టి ఎమ్మెల్యే గారు పైనుంచి మాట్లాడిన తీరుని బట్టి సహజంగా వాళ్ళ ఎఫర్ట్ని బట్టి ఉంటుంది. అది వేరే. 1కి 4 పదవులు వస్తే కాన్స్టిట్యూన్సీలో 4 లీడర్స్కి ఉపయోగపడుద్ది, పార్టీకి స్ట్రెంత్ అది. కాకపోతే మీ లెవెల్లో మరి ఎడా చైర్మన్ ఒకవేళ మరి ఎమ్మెల్యే గారు మీతో సాధ్యపడద్దు అనేది ఒక అభిప్రాయంగా మీరు తెగ చెప్పినట్టు ఆయన అవదని చెప్పేశారు. ఒకవేళ బొద్దాన గారు సాటిస్ఫై అవ్వాలంటే ఏది ఇస్తే బాగుంటుంది మీ ఆలోచన? భగవంతుడి ఆలోచన ఉంటుందో, చంటి గారి ఆలోచన కూడా, పైన హైకమాండ్ ఆలోచన ఉంటుందో అది ఓకే. మీరు నిన్న హైకమాండ్ కంటే గాడ్ ఫాదర్ నాకు బడేటి చంటి గారు చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా. మా పైన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను పార్టీ అధినాయకత్వం కాబట్టి కండువా కప్పించుకున్నాను ఉండవల్లి వెళ్ళి, కానీ నా గాడ్ ఫాదర్ బడేటి చంటి గారు చెప్పారు. కాబట్టి ఆ గాడ్ ఫాదర్ మీకు ఏది ఇస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వకపోయినా చేస్తారు, అంతేగా. డబ్బులు ఇప్పుడు మీ గాడ్ ఫాదర్ ఎమ్మెల్యే గారు ఇవ్వాలా, మీ డబ్బులు పెట్టుకుని పని చేస్తారా? అప్పుడు మీకు నాలా నాని గారు ఇవ్వాలా? మీకు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా కదండి సార్. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు అందరూ జాయినింగ్ అంటే భోజనం పెడతాని చెప్పి అన్న ఆయన, నేనేం అసలు ఆయన ఇలాగే ఎప్పుడైతే అన్నానో ఆయన ఓకే ఆ రోజు అందరికి వచ్చిన అందరికి మనం భోజనం కూడా అలా చేస్తే 3 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ తీసుకుని అలా ప్రజలతో మమేకమైతేనే ఇంత 63,000 మెజార్టీ అంటే అది మామూలు విషయం కాదు. అది అలా బడేటి చంటి గారి యొక్క నైజం, ఆ ప్రజలతో ఉన్న సంబంధం ఇంత మెజార్టీ తీసుకొచ్చింది. కాబట్టి అదే కార్యకర్తలే కాబట్టి నా కార్యకర్తలే కదని చెప్పి ఆయన ఒక ఓపెన్ మైండ్తో మీకు చెప్పడం జరిగింది. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక సాటిస్ఫాక్షన్ మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? ఏం నో టెన్షన్, ప్రశాంతంగా. మరి ఎప్పుడు బొద్దాన గారు వెహికల్ రోడ్డు మీదకి తిరుగుతున్నాయి కదా స్టార్ట్ అవుతుంది లేండి. అంటే జెండా కట్టుకున్నా వెనకాల మళ్ళీ ఇదివరలాగే బొద్దాని ఇప్పుడు ఎల్లో కలర్ స్టిక్కర్తో మళ్ళీ ఎప్పుడు పెడదాం అవన్నీ మావాడికి చెప్పాను. చూస్తున్నారు జనం, ఎదురు చూస్తున్నారు. పెట్టమని చెప్పాను, మార్నింగ్ చెప్పాను, రేపు ఎప్పుడు వేస్తారు. ఓకే, ఇవాళ రేపు మంచిది అంటున్నారులేండి. చాలా మంది నాయకులు కూడా స్టెప్ వేస్తున్నారు. వాళ్ళు దశమి రేపు ఏకాదశమి అని ఆలోచన చేస్తున్నారు నాయకులు. ఏదేమైనా ఇంకా రేపటి నుంచి బొద్దాని గారు మళ్ళా రైమని రోడ్డు ఎక్కుతారు. మరి 50 డివిజన్లో వెళ్ళి అందరూ మీరు 100-150 మంది తీసుకొస్తానన్నారు. రెడీగా ఉన్నారా వాళ్ళు రావడానికి? అంటే ఒక్కొక్క డివిజన్ ఇప్పుడు 50 డివిజన్ ఉన్నాయి సార్. ఒక డివిజన్లో మినిమం 30 మంది నుంచి 50 మంది ఉంటారు లీడర్స్. అంటే రమ్మని నేను ఆ పార్టీకి ఉంటారు, ఆ పార్టీకి మన వైఎస్ఆర్సీపీ గతంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు నేను చెప్తానండి 30 నుంచి 50 మంది ఉంటారు. అందులో ఎంతమంది వస్తారో అంతమంది అభిమానంగా, బలవంతం లేదండి. 2 అనే మాట నేను అడగట్లే ఎక్కడ కూడా.
వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. మీరు వెళ్ళి అడుగుతారు? కాదు సార్, నాకు ఫోన్ చేస్తున్నారు, అన్నగారు మీతో పాటు ఎప్పుడైనా అంటే నేను చెప్తాను బాబు మీరు వద్దురు కానీ అని చెప్తున్నా రోజు కంటిన్యూగా. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి సార్. మీ గురువు గారు ఏలూరులో, మీ గురువు గారు, మీరు ఎప్పుడెల్లా ఆయన్ని చాలా ఒబీడియన్స్గా ఆయన సంఖలో కౌగులించుకుని మిమ్మల్ని దగ్గర తీసుకోగానే మీరు అన్నీ కరిగిపోవడం ఇవన్నీ చాలా సందర్భాల్లో యాజ్ ఏ మీడియా పర్సన్గా మేము కూడా చూసాం. ఈవేళ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన టీడీపీ లీడర్స్లో కూడా అర్ధాంతరంగా నాయకుడు ఏలూరు పెట్టి వెళ్ళిపోయాడు, ఎవరు కనీసం చెప్పలేదు చేయలేదు కూడా ఒకళ్ళిద్దరు నాయకులు వాడారు. మరి మీ గురువు గారు ఇవాళ ఏలూరు నుంచి పార్టీ పదవులకి ఎంటైర్ పార్టీ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయిన తీరుని మీరు ఎట్లా అర్థం చేసుకోగలరు, మీరు ఎలా స్పందిస్తారు దాని మీద? ఆయన 2000 అంటే ఆ విధానం రైటా తప్ప? ఆయన గతంలో కూడా అంటే పార్టీ అంటే అధికారులు లేనప్పుడు ఆయన ఎక్కువ ఏలూరులో ఉన్న ఘటనలు అయితే యాక్టివ్గా ఉన్న సంఘటన అయితే మనం చూడలేదు కదా. లేవు 2004లో ఎమ్మెల్యే, 2009లో ఎమ్మెల్యే, 14, 19 మాజీ ఎమ్మెల్యే, అప్పుడు కూడా అందుబాటులో లేరనేది మీరందరూ బాధ్యత తీసుకున్నారు. అప్పుడు మనం చేసాం. 19 నుంచి 24 వరకు అధికారం బాధ్యతలు డిప్యూటీ సీఎం తీసుకున్నారు. మరి ఓడిపోయిన తర్వాత పార్టీ పదవులకు రాజీనామా చేశారు, ఏలూరు ఇన్ఛార్జికి రాజీనామా చేశారు. సరే, మరి అది మీరు అనుకున్నట్టు పదవులు లేకపోతే అయినా పదవుల కార్యక్రమాలు ఉంటారా అని పక్కన పెడితే ఏకంగా పార్టీకి రిజైన్ చేశారంటే ఏమని మీకు అర్థమవుతుంది? పైన మరి స్టేట్ లెవెల్ ఏం జరిగిందో తెలియదు అండి, కానీ ఈ నెలలో మాత్రం కరెక్ట్ కాదు సార్. అదైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన నమ్ముకున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి బాధపడి కన్నీరు పెట్టుకున్న సంఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇలాగా నట్టేట ముంచేశారు, నడి సముద్రం వదిలేశారు అనేది ఆయన కోసం పోరాటం చేసిన లేడీస్తో సహా అందరూ కూడా కన్నీరు పెట్టుకుని బాధపడుతున్నారు. ఎందుకు మమ్మల్ని ఎంత ద్రోహం చేసి వెళ్ళిపోయాడు ఏంటంటే ఆయన అలాగే వెళ్ళడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడే కష్టాలు వస్తాయి, సంతోషం వస్తాయి, భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు ఉండి ఏమన్నా ఏదైనా సరే ఎదుర్కొని వెళ్ళాలి తప్ప కనిపించకుండా వెళ్ళిపోవడం, అప్పటికప్పుడు అర్ధాంతరంగా అలా వదిలేసి వెళ్ళిపోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భగవంతుడు కూడా హర్షించడండి. అది తాజాగా ఒక బ్రేకింగ్ వచ్చింది నాకు మీ దగ్గరికి వచ్చే ముందే. అంటే మరి ఆత్మ అంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కేవీపీ గారు ఆత్మ అంతరాత్మ అనే బంధం ఉంది. అవునండి. మరి ఆయన ఆత్మలందరూ మీరు కానీ నేను నెల్లూళ్ళందరూ కానీ మరి అలనాని గారికి కూడా త్వరలో మీ కండువా నీడలోకి రాబోతుందని చెప్పి నాకు వచ్చే ముందు గంట ముందు నాకు విజయవాడ నుంచి ఒక మిత్రుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవునా అని చెప్పి నన్ను అడిగారు. ఇంకా నాకైతే ఇంకా క్లారిటీ రాలేదని చెప్పి అన్నాను. మరి ఈ ఆత్మబంధు అనే టైప్లో మీరు అందరూ ఒకసారి ఉంటే ఆయన కూడా మీతో పాటు ఉండాలని అనుకునే పరిస్థితి ఏమైనా ఉందో లేదో తెలియదు, బయట ఉన్న టాక్ అది. మీ కండువా కప్పడానికి ఆలా నాని గారు సిద్ధంగా ఉన్నారని కూడా ప్రచారం స్టార్ట్ అయింది ఒక గంట క్రితం. ఓకే, అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది ఏలూరు? మీరందరూ ఎలా ఉంటారు? అలాంటి పరిస్థితి వస్తే ఒకసారి ఊహించుకొని చెప్పండి. అదే ప్రజలందరూ ఇంకా రాజకీయాలు అనేది ఇలా ఉంటుంది అనేది ఇప్పటికే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాని గారు మళ్ళీ టీడీపీలోకి వచ్చారా లేకపోతే జనసేనలోకి వెళ్ళారు అంటే ఇప్పుడు ఆయన ఏదో ఎమ్మెల్యేని కాదు, అదే అసలు పార్టీ బేస్డ్గా పదవి కోరుకుంటాడా, ఈయన కోరుకుంటే పైన ఇస్తారా లేదా సెకండరీ. అంటే ఒక పార్టీ నుంచి మళ్ళీ టీడీపీ పార్టీ కండువ కప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు అనేది ఒక టాక్. రాజకీయాల్లో ఏది జరగకూడదు అంటాను లేదు, జరుగుతుంది అంటానికి లేదు, అలా జరగకూడదు అనడానికి లేదు, జరగాలనేది లేదు, ఏదైనా జరగవచ్చు. మీరు అన్నట్టుగా మరి మీరు చెప్పింది మరి బ్రేకింగ్ న్యూస్ అది. ఇందాక ఒక గంట కదా నేను మీ దగ్గరికి వచ్చే ముందు నాకు విజయవాడ నాకు మిత్రుడు ఫోన్ చేసి ఈ విధమైన ఆలా నాని గారు కూడా టీడీపీలోకి వెళ్తున్నారట, మీకు నోటీసులు ఏమైనా ఉందంటే మా దగ్గర నోటీసులు ఏం లేదండి ఇప్పటి వరకు. బహుశా మరి ఇప్పటికిప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనకున్న మెంటాలిటీకి ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే సిస్టమ్ ఉండకపోవచ్చు, బహుశా చెప్పలేము. రాజకీయాల్లో రాజీనామా చేసిన పార్టీ రాజీనామా తీరులో మరి ఆయనకి పదవులు అయితే రాజీనామా చేశారా, అది పార్టీ అధిష్టానం నుండి వాళ్ళకి ఏమైనా గ్యాప్లు ఉంటే చేశారనేది ఇంకా వాస్తవ రూపం బయటికి రాలేదు. ఆయన అంటే ఆయన రాజీనామా చేసిన కానీ జనసేన అంటున్నారు, బీజేపీ అంటున్నారు, రకరకాలు అంటున్నారు. ఇప్పుడు మీరు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే టీడీపీలో ఒక గంట క్రితం ఇన్ఫర్మేషన్. అదే సార్, మరి ఇది వాస్తవాన్ని మనం అనుకోవడం లేదు, దీంట్లోకి వస్తారట అని ఒక టాక్ అయితే తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు నేను 5 మరి ఎలా ఉంటుంది ప్రయాణం?
నా ప్రయాణం అయితే ఆల్రెడీ ఒక కమిట్మెంట్లో ఉన్నాను సార్. చంటి గారికి మాట ఇచ్చా, అంతే నా ప్రయాణం. ఇప్పుడు ఆయన వస్తానంటే మీలో ఒకరు అంతే, అలాగే ఉంటుంది తప్ప ఇప్పుడు ఒక వ్యక్తికి మాట ఇచ్చినంత మనం వెనక అంటే నా మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు అలాగే విధంగా 2004లో ఆయనకు అలాగే మాట ఇచ్చాను ఆయన గారికి. నేను ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత కూడా మీ దగ్గరికి వస్తా అన్న మాట మీద నేను ఈ రోజు వరకు నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా ఆయనతోనే ప్రయాణం చేశాను. ఇదే బుజ్జి గారు ఎన్నో ఆఫర్లు ఇచ్చారు, మేయర్ ఇస్తాను ఇంటికి వచ్చారు, రావయ్య బాబు అని ఎల్లా. చంటి గారు కూడా చెప్పారు రాను కూర్చుని, వెళ్ళలేదు. అధికారం దాహం ఉన్న పదవుల మీద వ్యామోహం ఉంటే ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా సార్. ఏంటంటే అది కరెక్ట్ కాదు, మనం సిద్ధాంతం మీద వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే జగన్ గారు నెక్స్ట్ వస్తారనేది ఏ కోసం కూడా ఎక్కడ కూడా కనిపించట్లా. ఇవన్నీ ఆలోచించుకోవడం అది కూడా మీరు పార్టీలోకి వెళ్ళబోయే ముందు ఏలూరులో కొంతమంది నాయకులు మీరు టచ్ చేశారట. టచ్ చేసి ఇంకా భవిష్యత్తు కనుసూపు మేరలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి కనబడట్లేదు, నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పి ఏలూరులో మీకున్న సర్కిల్ పరిచయం నేనైతే ఇప్పుడు అడిగారట. నేను ఎవరిని కూడా ఈ రోజు కూడా రమ్మని అనట్లేదు సార్. ఎవరైతే నాకు ఫోన్ చేసి లేదా నా దగ్గరికి వచ్చి అన్న నేను కూడా వస్తానంటే ఓకే వెల్కమ్ అని చెప్తున్నా తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను రండి వచ్చేయండి అనే మాట ఎవరి దగ్గర కూడా నేను మాట్లాడలేదు. అది కూడా ప్రచారం నడిచింది. అదే కరెక్ట్ కాదు, అంటే నా సిద్ధాంతం ప్రకారంగా రమ్మని అనేది కరెక్ట్ కాదు. అది కొత్తగా ఉన్న వ్యక్తులు ఉంటారు పొలిటికల్ రమ్మని ఆహ్వానిస్తాం. రాజకీయాలతో సంబంధమైన వ్యక్తులు కొత్త ట్రెండ్ తీసుకురావాలి కాబట్టి వాళ్ళని రా మనం మంచి నిన్ను ఎంకరేజ్ చేస్తాం పార్టీలో అనేది తీసుకునేది పేరు. ఒక పార్టీలో ఉంటూ వాళ్ళని రమ్మని అనేది నాకు పూర్తి విరుద్ధం అండి. ఒకే ఒక పాయింట్ సింపుల్ థింగ్ చెప్పండి, క్లోజ్ చేస్తాం. ఒక ఏ మేయర్ అయితే మీరు ఆశించారు అదే మేయర్ టీంతో కూడా నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు అలాగే అంటే ఎమ్మెల్యే గారు అలా సెట్ చేశారు సార్. అలాగని వాళ్ళు మేయర్ గారు మీకేమి అగనెస్ట్ కాదు, మీకు వ్యతిరేకమే కాదు, మీ పదవిని వాళ్ళు లాక్కోలేదు, వాళ్ళు అలా వద్దన్న పదం వాళ్ళకి అంటగట్టింది. మనకి ఎప్పుడు వ్యతిరేకం వాళ్ళకి అంటగట్టారు పైన వాళ్ళు కూడా. వాళ్ళ ఇప్పుడు అతను వ్యతిరేకం ఆయన ఇంటికి ధర్నా చేస్తారు, ఆయన గొడవ పడతారు అదే కదా. అతను వ్యతిరేకం కాదు కదండి. అతను ఎప్పుడు అతను మనకి సపోర్ట్గా ఉన్నాడు, నాకు రావడానికి ప్రయత్నం చేశాడు. చివరిలో కూర్చోపెట్టేశారు కాబట్టి నాన్నగారు జగన్ గారు పెట్టేశారు తప్ప. కాబట్టి అదే కనుక కేవలం ఇతని వల్ల జరిగిందంటే కనుక అతని దగ్గరే ఇది అయ్యేవాడిని. అది కాదు కాబట్టి నేను నాన్నగారి దగ్గరే కూర్చున్నా రోజు ధర్నా. అతనికి ఎస్ఎంఆర్ గారికి నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఫ్రెండ్లీగా ఉంటాడు. అవును, మనిషి కూడా అందరితో ఫ్రెండ్లీ నేచరు, కలివిడిగా ఉంటాడు. ఆ పదవుల కోసం ఆశించే తత్వం కూడా కాదులేండి వాళ్ళది. కాదే ఇదంతా మనం యాదృచ్ఛికంగా జరిగే ఘటనలు ఇవన్నీ. మరి ఆ రోజున మీ మీరికి వాళ్ళ అడ్డం రాలేదు, పార్టీ పైన అధిష్టానం తీసుకొచ్చి మీకి వారికి అంటగట్టారు. మళ్ళీ ఈవేళ వాళ్ళు పార్టీ మారారు, మీరు ఒకేసారి మారారు. అంటే ఆ 3 అక్షరాలు మేయర్ పదవి మిమ్మల్ని ఏదో సందర్భంలో భవిష్యత్తులో మిమ్మల్ని టచ్ చేసే అవకాశం ఉందా? ఎప్పటికైనా ఆశ ఉంటుంది కదా సార్. ఉంది. 2 years దాటి ఎలక్షన్లు ఉన్నాయి. ఆశ అనేది ఉంటుంది. మీరు ఎలక్షన్లో 2 years తర్వాత అప్పుడు అధిష్టానం మన అధిష్టానం నా చంటి గారే. ఆయన నాకు గుర్తించి అదే ఏ పదవి ఇచ్చినా నేను దానికి సమర్థన అయితే కనుక ఇస్తే కనుక చేస్తాను. ఒకవేళ మీ ఆశ మీరు నమ్మిన దైవికంగా అన్ని కలిసి వస్తే ఆ పదవి ఎప్పటికైనా అదృష్టం మీరు చేయాలంటే దాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారా బొద్దాని శ్రీనివాస్ గారు? సిద్ధమే సార్. ఓకే, రైట్. ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో మరి కొన్ని సంవత్సరాల పాటు ప్రజలతో మమేకమయ్యారు, ఇబ్బందులు పడ్డారు, పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కోట్లాది రూపాయల ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఖర్చు పెట్టిన వెనుకంజి వేయని బొద్దాని గారు కొన్ని నిర్ణయాలు, ఆకస్మిక నిర్ణయాలు, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అనే దానికంటే ఆయనలో ఉన్న కొన్ని మనస్తాపం, ఎక్కడ మనస్తాపం చెందారు, ఆ పార్టీలో అధినాయకత్వం గెలినప్పుడు వారు వ్యవహరించిన తీరు కానీ, లేదంటే ఒక పార్టీ బతకాలని ఒక కాంక్షతో చెప్పిన సందర్భాలు కానీ, ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం తీసుకోపోవటం, వీటన్నిటికీ కాస్త మనస్సు విరక్తి చెంది మరి వేళ ఏ పదవి ఆశించకుండా
మరి స్థానిక ఎమ్మెల్యే బడేటి సెంట్ గారు 1-2 సార్లు పిలిచి మాట్లాడి సాదరంగా ఆహ్వానించిన తీరే నేను పార్టీ మారడానికి నాకు ఒక విధమైన మార్గం కలిగిందనేది బొద్దాని గారు చెప్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా బొద్దాని గారు ఒక బ్రాండ్ ఉంది ఏలూరులో, ఆ బ్రాండ్ వాల్యూని కాపాడుకుంటూనే పార్టీ రాజకీయాల్లో ఎవరి వాళ్ళు ఈ పార్టీలు ఉంటారు, వేరే పార్టీలు ఉంటారు, సహజం. దాన్ని రాజకీయ పార్టీలో సహజంగా వేరే భాషలో చెప్పాలి. కానీ ఏ పార్టీ అయినా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అధికారులు ఆ పార్టీ సహజంగా ఉంటారు. తాజాగా అప్డేటెడ్ రాజకీయాల్లో ఒక క్షణం నాయకులు అధికారం లేకపోతే లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. వాళ్ళ అధికారం ఉన్నని చెప్పి ఆ పార్టీ అధికారం లేనప్పుడు వాళ్ళ ఉదాహరణకే బొద్దాని గారు చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చాలామంది ముఖ్య నాయకులు, రాజ్యసభ స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఇవాళ రేపట్లో పార్టీలు మారడానికి అటు టీడీపీకా బీజేపీకా లేకపోతే జనసేనకని తెలియదు, కానీ పార్టీ మారడం అనేది కూడా ఆల్రెడీ చర్చ నడుస్తుందని కూడా వారికి ఉన్న అభిప్రాయం మేరకు చెప్పారు. అంటే అధికారం లేని పార్టీలో ఉండడం, మళ్ళీ అధికారం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ పార్టీలో మారడం అనేది ప్రస్తుత ట్రెండ్ అయింది. వాళ్ళ ఈ ట్రెండ్ సెట్ చేయడానికి రాజకీయాల్లో ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడిద్ది, అధికారం ఉన్నా లేకపోయినా ఒకే పార్టీలో ప్రజలు సేవ చేయడానికంటే ప్రజలు ఏ విధంగా కూడా గుర్తిస్తారు అనేది రాజకీయ పార్టీలు కూడా గుర్తించాల్సిన పరిస్థితులు ఎప్పటికి వస్తాయనేది తెలియదు. కానీ ప్రజలైతే ప్రజా తీర్పు 24 ఇచ్చిన తీర్పు అయితే ఊహించిన తీర్పు. ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి ఒక చెంప దెబ్బ లాంటిది అది. వాళ్ళు ఎక్కడికో కొండకు నిచ్చినేసి అధికారం మాదే గెలిచేస్తున్నాం అని చెప్పారు. మరి గెలుస్తూ ఉన్న పార్టీలు ఎక్కడ కూడా జబ్బలు జరగలేదు, మౌనంగా ఉన్నారు, మెజార్టీలు తెచ్చుకున్నారు, గెలవగలిగారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి రాజకీయాల్లో అనుభవం కూడా కావాలంటారు కొంతమంది పెద్దలు. మరి అనుభవాలు రాజకీయాల్లో అనుభవం లేకపోతే ఏ నాయకుడు కూడా ఆ యొక్క సక్సెస్ స్టోరీలోకి నిమగ్నం కాలేరు. కాబట్టి బొద్దాని గారి యొక్క ఒక విధమైన నిరంతర ప్రక్రియ ఈ రాజకీయ జీవితం. మరి మొన్నటి వరకు 3 రంగుల కండువాలతో పనిచేసే నాయకుడు ఇవాళ ఒకే ఒక కలర్, పసుపు కలర్తో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. రేపటి నుండి మళ్ళీ ఏలూరులో ఎటు చూసినా ఒక కొత్త బొద్దాని గారిని చూసినప్పుడు చూసినా మనిషిగా వేరు, మనిషి ఫిజికల్గా ఒకలాగా ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కానీ పైన ఉన్న ఆ కండువాలను చూసిన తర్వాత, ఆ కారు మీద ఉన్న జెండాలు చూసిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ బొద్దాని గారి పుణ్యం అంట మరి చూసిన వాళ్ళందరూ కూడా ఒక విధంగా మళ్ళీ అంతర్గతంగా లేకపోతే అంతర్లీయంగా కూడా బొద్దాని గారి పేరు చూడగానే వైఎస్ఆర్సీపీని గుర్తు చేసుకునే పరిస్థితి, బొద్దాని గారు తెచ్చే పరిస్థితి ఏలూరు నగరంలో కనిపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళందరిలో ఇమిడిపోయి ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ అంటే బొద్దాని గారు, బొద్దాని గారు అంటే వైఎస్ఆర్సీపీ, అంత ఆ బంధం కనవేసుకుని ఉన్నారు. ఇవాళ రాజకీయ పార్టీలో వారికి ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని భవిష్యత్తు రాజకీయాలను అర్థం చేసుకుని టీడీపీలోకి వెళ్ళటం తప్పు కాదు, వారి అభిప్రాయం అది తప్పేం కాదు. కానీ ప్రజల్లో కొన్ని సంవత్సరాలకు ఉన్నది ఒకేసారి చెరిగిపోతుందా అంటే చెరిగిపోయే పరిస్థితి రాకపోవచ్చు, ఇప్పుడే రాకపోవచ్చు. కానీ కొద్ది రోజులు అలవాటుపడతారు. కాబట్టి శ్రీనివాస్ గారు కొంత అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి రాజకీయాల్లో. సముద్రంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, చిన్న పిల్లకాలంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఈ రాజకీయాలు ఇంతకీ బేరీ చేసుకుంటూ రాజకీయాలు నడిచినప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో సక్సెస్ అవుతారు. మరి కలివిగోడుతనంగా కలివిడిగా అందరితో మంచిగా వివాదాలకు అతీతంగా ఉండే బొద్దాని గారు ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఎంటీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ఓపెన్గా ఎక్కడ దాపరకం లేని విషయాలన్నిటి కూడా ఓపెన్ అయ్యారు. దీంట్లో ఎవరిని విమర్శించాలనే తత్వం బొద్దాని గారికి ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగారు. కాబట్టి కొంత మొఖమాటాలు మనస్తత్వం కలిగిన బొద్దాని గారు ఇక నుంచి మొఖమాటాలు పక్కన పెట్టి పార్టీ కోసం లేకపోతే పార్టీ ఎజెండా, ఆ అధినేతలు ఇచ్చే ఎజెండాలో నిమగ్నం అవుతాను, ప్రజల్లో మమేకం అవుతానని చెప్పి అన్నారు. వారి యొక్క రాజకీయ జీవితం ఇంకా బాగుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఎంటీవీ తరఫున బొద్దాని శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.